ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే రమ్మ గారు. నమస్తే జయ. మంచి స్టోరీ ఏదైనా చెప్పుకుందామండి. మంచి అంటే వీర మంచి స్టోరీ చెప్తాను ఇప్పుడు. మామూలు మంచి కాదు. కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారని 50s, 60s, 70s చాలా అద్భుతమైన రచయిత. 1000 నవలలు రాశారట ఆయన. మొత్తం 1000 రచనలు చేశారు. ఒకే సంవత్సరంలో 100 నవలలు రాశారు. అబ్బా, అంత ఒక సంవత్సరంలో 100 రాశారట. అమ్మో, ఎంత కష్టమో కదా రమ్మగారు. ఎట్లా రాసేవారు, ఏ బ్రెయిన్ అది. అదే కదా, ఎంత ఆలోచించేవారు. భయంకర పేరుతోటి కథలు కూడా ఆయన చాలా డిటెక్టివ్ కథలు, అవి జానపదాలు, ఎక్సలెంట్ పుస్తకాలు, చాలా బాగున్నాయి. సినిమాల్లో కూడా ఏమిటో 1-2 సినిమాలు కూడా కథలు కూడా ఇచ్చినట్టున్నారు పాత రోజుల్లో. సినిమా పేర్లు అయితే నాకు గుర్తులేదు, కానీ ఈ కొవ్వలి గారివి కొన్ని కథలు భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సుఖ సప్తతి అంటే ఒక చిలుక చెప్పిన కథలు. ఈ చిలక ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కొంచెము అడల్టరీ స్టోరీసే సరిగా చెప్పాలంటే. అయితే దీన్ని కొంచెం చక్కగా చెప్పుకోవచ్చు. ఈ కాలానికి ఉపయోగపడే లాంటి విషయాలు చాలా ఉంటాయి. పిల్లలకి అని ఖచ్చితంగా నేను పిల్లల కోసం అని చెప్పట్లేదు, కానీ పెద్దవాళ్ళకి బాగా ఉపయోగపడతాయి, సరదాగా ఉంటాయి, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. జానపద గాథలు కాబట్టి ఒక మాదిరి వయసు వచ్చిన పిల్లలకు కూడా చెప్పచ్చు. ఇందులో ఈ సుఖ సప్తతి, సుఖ సప్తతి, సుఖం అంటే చిలుక, మెలిక సా, ఇది సా అనమాట. బ్రీఫ్గా చెప్తాను. మొత్తం కథలు అందులో ఉన్నవన్నీ ఏం చెప్పటం లేదు నేను. జస్ట్ మొదలు చివర, మధ్యలో 2-3 ఇంట్రెస్టింగ్గా, మరీ ఎక్కువగా ఇదిగా ఉండవు. ఎవరికి వాళ్ళు చదువుకుంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం బాగానే ఉంటుంది, కానీ నేను చెప్పడానికి నేను కొంచెం మొహమాటపడి చెప్పట్లేదు అనమాట. అయితే పూర్వం ఒక వింధ్యారణ్యంలోనట ఒక పెద్ద మర్రి చెట్టు, చాలా పెద్దది. అయితే ఈ మర్రి చెట్టుకి మీ చుట్టుపక్కల అడవులకి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చే కిరాతులు, ఆటవికులు, వాళ్ళు వీళ్ళు ఈ చెట్ల మీద చెట్ల కింద ఉండే చిన్న ప్రాణి జాతిని పట్టుకునేవాళ్ళు. చిలకల్ని, వాటిని వీటిని. ఎక్కడి నుంచో ఒక చిలకల గుంపు వచ్చి ఈ మర్రి చెట్టు మీద వాలింది. ఒకసారి ఒక కిరాతుడు ఆ ప్రాంతం నుంచి కదిలి వెళ్తూ చూశాడమ్మో, ఎన్ని చిలకలు, ఆకుల్ని మించి చిలకలు కనపడుతున్నాయి అనుకున్నాడు. ఎలాగైనా ఈ గుంపుని పట్టేయాలనుకున్నాడు. సాధారణంగా ఈ పక్షులు పట్టడానికి ఏం చేస్తారంటే సన్నటి వల నేల మీద కొంచెం అంత ఎత్తులో 4 పుల్లలు, 4 వైపులా 8 వైపులానో పుల్లలు పాతి ఈ నెట్టుని బాగా లాగి పెడతారు. ఆ నెట్ లోపల పైనుంచి చూస్తే నెట్ కనపడదు, గింజలు కనపడతాయి. గింజలు జల్లేస్తారు. పావురాళ్ళు పట్టుకోవటానికి కూడా అదే మెథడ్. గింజ ఆకర్షిస్తుంది పక్షుల్ని. ఏ పక్షులు ఇన్ని గింజలు ఇక్కడ ఎందుకున్నాయి అటువంటివి ఆలోచించవు. అవును, అలాంటి పక్షికి ఆ ఊహే ఉండదు. మిరపకాయలు కనపడినా పావురాళ్ళు పడిపోతుంటాయి వాటి మీద. అవును, వాటి లక్షణం. ఇవన్నీ గింజల కోసం వాళ్తే ఆ నెట్ పట్టేస్తుంది వాటి గోళ్ళని. ఒక్కసారి ఆ వలలో గనక గోళ్ళు పట్టుకున్నాయంటే వాటికి ఇట్లా వంపుగా ఉంటాయి కదా కాలివేళ్ళు, గోళ్ళు ఎట్లా ఉంటాయి, ఆ వంపులు ఇరికిపోతాయి. ఇక అది విదిలించుకోలేకపోతుంది, వదలదు ఇంకా. అట్లా అవన్నీ ఏం చేశాడంటే చాలా పెద్ద నెట్ ఒకటి పరిచి బోలెడన్ని గింజలు జల్లి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే సాయంకాలం పూట తను వెళ్ళేటప్పుడు పెట్టి వెళ్ళాడు. మర్నాడు పొద్దుటికి ఈ చిలకలు తెల్లవారేసరికల్లా వీటి కోసం వస్తాయి కదా తిండి కోసం, ఆ చెట్టు మించి దిగుతూ అవి చూసుకున్నాయి. మరీ అంత చెట్టు కింద ఏం లేదు, చెట్టు కొంచెం అవతలగా కనపడుతుంది. చూసేసరికల్లా ఉత్సాహపడిపోయి మొత్తం చిలకల గుంపంతా దాని మీద దిగిపోయింది. దిగేసరికల్లా అవి 100 చిలకలు ఆ గుంపు దిగేసరికి దొరికేసినాయి. వాళ్ళు బిగిసిపోయింది. ఇవి ఇట్లా దాని మీద దిగేసరికల్లా ఆ బరువుకి ఆ కొసల్లో 4 వైపులా 4 పుల్లలు పెడతాడు కదా, ఆ పుల్లలు లాగబడతాయి. ఇవాళ విస్తారంగా పెడతాడు వాడు. ఎప్పుడైతే ఆ పుల్లలు లాగేసినాయో అట్లా దగ్గరకు వస్తుంది అనమాట. అందులో ఆ గాళ్లలో వీటి గోళ్ళు ఇరుక్కుపోతాయి. ఇక గీవురు గావురు మనే ఏం చెయ్యాలో తెలియలే. దొరికేసి ఇంకా అక్కడే ఉండాలి. వాడెవడో వచ్చి వాటిని విడిపించి పట్టుకుపోయేదాకా. అయితే ఈ మన పావురాల కథలో ఏం వింటాము, పావురా ఏం చెప్పింది, చిత్రగ్రీవుడు దీంట్లో వస్తుంది పంచతంత్రంలో, అందరం ఒకేసారి నెట్టతో సహా ఎగిరిపోదాం, వలతో సహా వల ఎగరేసి పోదాం అని చెప్పింది. చిలకలకి అంత తెలివి లేదు, శక్తి కూడా లేదు. పావురాయికి ఉన్నంత శక్తి చిలక్కి తక్కువ ఉంటుంది. వీళ్ళు ఈ చిలకల్లో ఒక రాజు ఉన్నాడు, ఒక ఆయన, ఒక మగ చిలుక. అదేం చెప్పిందంటే, ఓ పని చేద్దాం, చచ్చిపోయినట్టు నటిద్దాం, అందరం పడుందాం, వాడు వస్తాడు కదా
చచ్చిపోయిన దానికి భయం ఉండదు, ఇంకా వాడు ఎత్తి బుట్టలో పెట్టాడు, పక్కన పెడతాడు. ఒక్కోటి 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 లెక్క పెట్టండి, 100 మన సంఖ్య. 100 పూర్తయ్యాక ఎగిరిపోదాం, అందరం ఒకేసారి ఎగిరిపోతే సరిపోతుందని. సరే చిలకలు సరే అనుకుని ఆ వేటగాడి రాక కోసం వెయిట్ చేస్తూ చచ్చినట్టు పడున్నాయి. అన్ని శ్వాస బిగించేసినాయి. వాడి దగ్గరికి రాగానే చిలక గుండె కొట్టుకోటల్లా. వాడు వచ్చి చూసుకుని ఇది ఇట్లా చచ్చిపోయినాయి, ఎక్కడైనా ఏ నీళ్ళలో తాగుంటాయి అన్నీ కలిసి గుంపుగా, అందుకు చచ్చిపోయినాయి. సరే వీటన్నిటిని చూద్దామని ముందేం చేశాడు, ఒక చిలకను ఊడదీసి తీసి పక్క పెట్టాడు. అది అటగే చచ్చిపడింది. పక్కన పెట్టగానే ఎగిరిపోయింది అనుకో, వాడికి తెలిసిపోతుంది. ఎగర్లా ఇతను 1 2 3 4 అని లెక్క పెడుతూ ఒక్కోటి పెడుతున్నాడు. పెడుతుంటే 99 చిలకల్ని పెట్టేశాడు పక్కన. బుట్టలో పెట్టలా. చచ్చిన వాటికి మళ్ళీ బుట్ట ఎందుకు, సంచిలో పడేసుకుని పోతే సరిపోతుంది. ఆడ విసిరేశాడు ఎడం చేత్తోటి. అయితే ఏమైంది, సరిగ్గా 100వ అంకె వచ్చే లోపల ఆ చెట్టు మించి ఒక ఎండిపోయిన ఒక ఆకు వీళ్ళు ఈ చిలకల దగ్గర పడేసరికల్లా అవేమనుకున్నాయి, అదే 100 అని అనుకుని ఒక్క ఎగురు ఎగిరినాయి. ఓహో, ఈ చిలక 100వ చిలక ఇతని చేతిలోనే ఉంది, ఇంకా వదలలేదు. ఇంకా వదల్లా. 99 ఒకే దెబ్బకి ఎగిరిపోయింది. ఎగిరిపోగానే వీడికి అర్థమైపోయింది, అమ్మా ఇవి నన్ను మోసం చేసినాయి, ఇదే జరిగిందని చేతిలో ఉన్న చిలక పీక పిసికిపోయాడు కోపానికి. దొంగ మొహాలు ఏదో ఐడియా వేసి అవన్నీ బారిపోయినాయి. పాప అవి ఎందుకు పొరపాటు పడ్డాయి, ఆ ఎండిపోయిన మర్రాకు వల్ల పొరపాటు పడి, మర్రాకు పెద్దది కదా బరువుకి, అది చిలకే పడింది అనుకున్నాయి. కళ్ళు తెరిచి చూడటల్లా అవన్నీ లెక్క పెట్టుకుంటున్నాయి నెంబర్లు. ఆ పడిన అదటికి 100ది పడిపోయింది అనుకున్నాయి. అవి ఎగిరిపోయినాయి. అన్నీ లెక్క పెట్టుకుంటాయి, వాడు లెక్క పెడుతున్నాడు, అవన్నీ లెక్క పెడుతున్నాయి. 100 అని ఇతను ఇక్కడే ఉన్నాయి, ఆ 100 అక్కడ పడింది. 100వ ఆకు వెళ్ళిపోయింది. ఇతను పిసికేసేసరికి పీక పిసికేపోయాడు కోపంతో. పటపట్లాడిపోయినాయి పళ్ళు, కోపం వచ్చేస్తుంది కదా. అంతేగా మరి. నేను పీక పిసికేస్తాను, అవన్నీ పోయినా నువ్వు ఎట్లా తప్పించుకుంటావు నా చేతిలోంచి అనగానే చిలకంది, వద్దు నన్ను చంపకు, నన్ను తీసుకెళ్ళి ఎక్కడైనా అమ్మేవా నీకు బోల్డ్ అంత డబ్బు వస్తుంది, నీకు ఎంత లాభం వస్తుందో, 1000 వరహాలకి 1 రూపాయి తక్కువ కాకుండా అమ్ము నన్ను అనేసరికల్లా ఆశ్చర్యపోయాడు. మనుషులు మాట్లాడినట్టు మాట్లాడుతుంది చిలక. చాలా ఆశ్చర్యపోయాడు. తన చేతి సరిగా పట్టుకుని అడిగాడు, నిజంగా 1000 రూపాయలకు అమ్ముడుపోతావా నువ్వు అని. రూపాయి తక్కువ కాదంతే అనేసరికల్లా సరే ఏం చేశాడు, ఆటవికుడు తన సంచి సామాన్లన్నీ తీసుకుని చిలకకి ఒక చిన్న తాడు మెడ కట్టి భుజాన్ని వేసుకుని తీసుకుపోయాడు. మామూలుగా చిలక మాంసం అమ్మేది వేరేది, మాట్లాడే చిలకలు జంతువులుని వాటిని అమ్మేది కొట్ల దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు. నా దగ్గర ఒక బ్రహ్మాండమైన చిలక ఉంది, ఈ చిలక అమ్ముతాను అని. వారా వీరా ఎవరొచ్చినా 1000 వరహాలకి తక్కువ కాదంటాడు. 1000 ఇచ్చి అణాకి కొరగాని చిలకని ఎవరు కొంటారు, అణా పెట్టి కొనచ్చు దాన్ని. 2 3 ఉంటే 2 అణాలు ఇచ్చి 3 తీసుకుంటారు, కొత్తిమీర కట్టల్లాగా. అదే 1 అణా 3 ఎంతకి ఇస్తావు, 2 అణాలకి ఇవ్వు, అలా లెక్క పెడతారు. అలాంటిది పోయి ఇది ఏకంగా 1000 వరహాలంటే ఏమిటి తక్కువ. అయితే ఏమైంది, చిలక భలే అందంగా ఉంది, అది రెక్కలు కదపటము, తలెత్తి అటు ఇటు చూడటము భలే బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఆ పక్షి అందం చెప్పరానిదనమాట, చాలా హుందాగా ఉంది. అయితే ఒక వ్యాపారస్తుడు ఒక ఆయన భార్యకి బహుమతిగా ఏదైనా తీసుకెళ్లాలని ఇక్కడికి వచ్చాడు. శెట్టి గారు, రత్నాల శెట్టి ఆయన, పెద్ద ఎత్తున అంటే వాళ్ళవి గ్రాండ్ స్కేల్లో ఉంటాయి కదా బిజినెస్లు. ఈ చిలకను చూసి ముచ్చటపడ్డాడు. 1000 అంటే చాలా ఎక్కువ, ఇంకొక రేట్ ఏదైనా చెప్పమన్నాడు. అనేసరికల్లా చిలకంది, ఆలోచించద్దు శ్రేష్ఠి, నన్ను తీసుకెళ్ళు, నీకు వీడికి 1000 వస్తే 1000కి 100 ఇంతలు లాభం తెచ్చిపెడతా నీకు, నన్ను నీతో తీసుకెళ్ళిపో అని పదే చెప్పేసరికల్లా ఈ శెట్టి గారు ఆ మాటలకి మరీ ముచ్చటపడ్డాడు. ఆ 1000 వాడి చేతిలో పెట్టి ఆటవిక్కడి చేతిలో ఆ చిలకను తీసుకుపోయాడు. ఒక చిన్న బంగారు పంజరం చేయించి తన వ్యాపార కేంద్రంలో పెట్టుకున్నాడు. ఎంత బాగా మాట్లాడేదో ఆ చిలక, పెద్దగా ఎగిరిపోయే ప్రయత్నం చేసేది కాదు. పంజరం నుంచి బయటకు వచ్చినా అక్కడక్కడే తిరిగేది. పళ్ళు గిళ్ళు మంచి మంచి పళ్ళు, వాటిలలో పళ్ళు పెడితే చక్కటి రుచికరమైన పండును సెలెక్ట్ చేసుకునేది. చాలా బుద్ధిగా ఉండేది. ఇక ఎన్ని రకాల బేరాలు చేసేదో, వచ్చిన వాళ్ళ వ్యాపారపు బేరాలు, ఇంకో 10 ఎక్కువ ఇవ్వండి, ఇది మీరు నష్టపోరు అని చెప్పటం. శెట్టి గారి బదులు మొత్తం బేరం అంతా చిలకే చేసేది. విచిత్రమైన కథలు చెప్పేది. అది రెక్కలు విప్పి నడుస్తుంటే
ఏదో ఒక మహారాజు నడుస్తున్నట్టుగా ఉండేది, చాలా డిఫరెంట్గా ఉండేది. అయితే ఏమైంది, సరే ఆ చిలకతోటి చాలా కాలక్షేపం చేసేవాడు ఆయన. ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటికి కూడా తీసుకెళ్ళేవాడు, మళ్ళీ పొద్దున్నే తనతో పాటు తీసుకొచ్చేసేవాడు. ఈ శెట్టి గారికి మహాద్భుత సౌందర్యవతి అయిన మందారవల్లి అనే పేరున్న ఒక అందగత్తైన భార్య ఉండేది. అయితే ఒకనాడు ఆవిడ వాకిట్లో నిలబడి ఏదో మల్లె పువ్వులో ఏవో బేరం వెళ్తుంటే ఆ వాసన పీల్చడం కోసం అంత గుప్పమని వాసన వస్తుంటే వెళ్ళి మేడ మీద నుంచి. అదే సమయంలో ఈ దేశానికి ఆ ప్రాంతానికి రాజైన మలైకేతుడు అనే ఆయన రథంలో వెళ్తూ ఈ మహాద్భుత సౌందర్యవతి అయిన ఈ మందారవల్లిని చూశాడు. ఎంత బాగుంది, వివాహితైనా పర్వాలేదనుకున్నాడు. ఒక పరిచారికను పిలిచి ఆ అమ్మాయితోటి ఈ అమ్మాయికి కబురు చేశాడు. నేను ఎంతో ప్రేమగా ఉన్నాను, నీ మీద వచ్చి నాతో స్పెండ్ చెయ్యి, పెళ్లి చేసుకుంటా లేచకపోదాం కాదు, స్పెండ్ చేయమని పిలిచేశారు కల్లా సరే ఈవిడికి ఉత్సాహం వచ్చింది. రాజు అంతటి వాడు శెట్టిగారు ఎక్కడా, రాజుగారు ఎక్కడా, పైగా సౌందర్యాన్ని నువ్వు ఎంతో అందగత్తవంటే ఎవరంటే వాళ్ళ మీదే ఉంటుంది మనసు. భార్య కాబట్టి ఈయన ఎంత ముద్దుగా చూసినా ఈ కొత్తగా ప్రైజ్ చేస్తే ఒక రకమైన ఉత్సాహం వస్తుంది కదా. ఈవిడ కూడా కొద్దిగా ఉత్సాహపడింది, కానీ భర్త ఊళ్ళోనే ఉన్నాడని మాట్లాడకుండా ఊరుకుంది. రాజుగారు ఏం చేశాడు, ఒక రత్నాల వ్యాపారస్తుని ఈయన్ని పిలిచి, ఈ రత్నశెట్టి గారిని పిలిచి, నాకు వజ్రాలు కావాలి, కొత్త కిరీటం చేయించుకుంటాను, మన దగ్గర ఉన్నవేవీ కాదు, నువ్వు బయట నుంచి పట్టుకురమ్మని ఆయన ఊళ్ళో లేకుండా పంపించేసి ఈ అమ్మాయికి కబుర్ చేశాడు. నీ భర్త ఊళ్ళో లేడు కాబట్టి వచ్చి నన్ను కలవమని. ఆయన ఇక్కడికి రాల, ఈవిడ్నే అంతఃపురానికి రమ్మన్నాడు. సరే ఏం చేసింది, భర్త వెళ్ళిపోయిన రోజు రాత్రో మరుసటి రోజు రాత్రో చక్కగా సర్వాలంకార భూషితురాలయ్యి పల్లకి ఎక్కి వెళ్ళడానికి తయారైంది. ఈయన ఏం చేశాడు, రత్నాల శ్రేష్ఠి తను ఊరెళ్తూ, ఆయన వెళ్ళింది ఎక్కడ, దేశాంతరం సముద్రం మీద వెళ్ళాలి. ఈ పక్షులు అవి కొత్త ప్లేస్ని తట్టుకోలేవు. అందుకని ఆయన ఏం చేశాడు, తన వ్యాపార కేంద్రంలో ఉండే చిలకని తెచ్చి ఇక్కడ పెట్టాడు ఇంట్లో. చిలకని జాగ్రత్తగా చూసుకోమని పని వాళ్ళకి అప్పచెప్పాడు, పెళ్ళానికి అప్పచెప్పాడు. ఆ చిలక ఈవిడ ఆ కబుర్లు రావడాలు అవన్నీ వింటోంది. కబురు చేయటం, ఈవిడ తయారైపోవటం, ఓవర్ యాక్షను, ఈవిడ చేస్తున్న వేషం అంతా చూసి ఏమందంటే, మలైకేతుని కలవడానికి వెళ్తున్నట్టున్నావు, ఇప్పుడు నువ్వు చేసేదాన్ని ఏమంటారో తెలుసా, ఈ పని చేయటానికి ఎంత తెలివి కావాలో తెలుసా, నువ్వు అక్కడ తప్పించుకోవాలి, రేపొద్దున పట్టుబడితే భర్త దగ్గర తప్పించుకోవాలి, చుట్టుపక్కల దగ్గర తప్పించుకోవాలి, ఇలాంటి పనులు చేయాలంటే చాలా తెలివితేటలు కావాలి, నీకున్నాయా, ఎంత కావాలంటావు అని అడిగింది మందారవల్లి. నీకు ఒక కథ చెప్తా, ఆ కథ విని అలాంటి తెలివి నీకుంటే నువ్వు వెళ్దువు, కానీ నువ్వు ఆ తెలివి లేదనుకో నువ్వు వెళ్ళకూడదు, పట్టుపడిపోతావు. అప్పుడేమవుతుంది, నువ్వు రాజుకి చెడతావు, శెట్టికి చెడతావు. ఇంత సౌందర్యవతి నువ్వు చెడకూడదు, సరిగ్గా ఉండాలి. నువ్వు అక్కడికి వెళ్తానే నాకేం అభ్యంతరం లేదు, కానీ తెలివి ఉందో లేదో చూసుకో, నీ తెలివి సంగతి నాకు తెలియదు అన్నది. అనగానే సరే ఈ మందారవల్లి ఏం చేసింది, అలంకారం చేసుకుంది, కానీ ఏది కథ చెప్పు వింటాను అని గబగబా వచ్చి కూర్చుంది. ఇక చిలక రోజు రాత్రి ఓ కథ చొప్పుని చెప్పింది ఈ అమ్మాయికి. ప్రతిరోజు ఈవిడ తయారవుతుంది, పగటిపూట వెళ్ళకూడదు, ఇది చేసేది వెధవ పని, నలుగురికి తెలిసిపోతుంది, చీకటి పడ్డాక వెళ్ళాలి, చీకటి పడి ఆవిడ అందంగా అలంకారం చేసుకుంటే సెంట్లు గింట్లు కొట్టుకుని పువ్వులు గివ్వులు పెట్టుకుని తయారవుతుంది. తయారవగానే చిలక స్టార్ట్ ఓ కొత్త కథ చెప్తుంది. ఎన్ని కథలో చెప్పింది. ఈ చిలుక చెప్పిన కథలు కొన్ని చాలా ప్రత్యేకంగా ఉంటాయి, కొన్ని కొంచెం సుమారైన కథలు. ఇందులో బాగున్న 2-3 కథల్ని మనం నిదానంగా చెప్పుకుందాం. తప్పకుండా అండి. ఆ చిలుక చాలా కథలు చెప్పిందమ్మా. అందులో పద్మిని శశికుమార వృత్తాంతం బాగుంటుంది, కొంచెం ఎక్కువ లెంగ్దీ కథ, ఒక రవ్వ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, తొందరగా అయిపోదు, బాగుంటుంది. ఓకే, అందుకని అది చెప్దాం. చెప్తానికి బాగుంటుంది, మేము వినటానికి బాగుంటుంది, అంతేనండి. అంతే. పూర్వం కాశ్మీర్ దేశంలో మందారవల్లి శెట్టి గారి భార్య, ఆమె మలైకేతు అని ఆ రాజ్యపు రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరితే చిలుక ఆమెను ఆపి, నీకు చాలా తెలివితేటలు కావాలి ఇలాంటి పనులు చేయటానికి, దొంగ పని చేయడానికి తెలివి ఎక్కువ కావాలి, నీకు అలాంటి తెలివి ఉందా లేదా తెలుసుకో, ముందు ఒక కథ చెప్తాను, ఆ కథ విని ఆ కథలో నేను చెప్పిన ఆడవాళ్ళ విషయం చెప్తా కదా, వాళ్ళు ఎట్టా చేశారు, అలాంటి తెలివితేటలుండి దీన్ని కప్పిపుచ్చగలవు, నీ భర్తకు తెలియకుండా, లోకానికి తెలియకుండా, ఏ ఇబ్బంది రాకుండా, రాజుకు చెడ్డ పేరు రాకుండా చేయగలవేమో చూసుకుని చెయ్యి, దొంగ పని అయినా కూడా అని చెప్పి రకరకాల కథలు చెప్పింది.
అన్ని రకరకాల కథల్లోంచి 1-2 కథలు సెలెక్ట్ చేసుకుని చెప్పుకుందాం మనం. ఓకే. ఎందుకంటే ఈ ప్రసంగవశాత్తు ఒక కథ చెప్పేయకుండా నేను సుఖసప్తతిని చెప్తూనే ఇది చెప్పాలనుకున్నాను అనమాట. పద్మిని శశికుమారుల కథ. పూర్వము కాశ్మీర్ నగరానికి కాశ్మీర్ రాజ్యంలో అవంతి అని ఒక నగరం ఉండేది. శుభకరుడు అని ఒక రాజుగారు ఉండేవాడు. ఆయనకి సుబుద్ధి అని ఒక మంత్రి కూడా. ఈ రాజు మంత్రి చాలా స్నేహితులు. వాళ్ళిద్దరికీ సంతానం లేదు. ఆ కాలంలో ఎలా ఉండేదంటే రాజుకి తప్పకుండా సంతానం ఉండాలి. స్త్రీ సంతానమైనా ఓకే, ఆడపిల్ల అయినా ఓకే. ఆ అమ్మాయిదే రాజ్యం. ఆ అమ్మాయి భర్త చూస్తాడు, ఆ కొడుకు మళ్ళీ రాజు అవుతాడు. అలా ఉండేది. సంతానం లేని రాజుకు చాలా కష్టంగా ఉండేది. పిల్లల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, ఎక్కువ భాగం ట్రై చేసేవాళ్ళు. దత్తతలు అప్పుడు లేవు. ఏం చేసేవాళ్ళు, వీళ్ళే తపస్సులు, దేవాలయాలకు వెళ్ళి యజ్ఞాలు చేసి హోమాలు చేసి ఒక్క పిల్లాడైనా పుట్టించుకునేందుకు ప్రయత్నం చేసేవాళ్ళు. మన IVF లాగా మనం ఇప్పుడు చేస్తున్నాం కదా, అలాగే మన ఆస్తి మన డైనాసిటీ పోకూడదని ప్రజలు కూడా రాజు యొక్క రక్తం, ఆ రాజవంశాన్ని గౌరవించే కాలం అది. ఆ వంశంలో పుట్టిన వాళ్ళే కావాలి అని. అయితే ఎంతకాలమో వీళ్ళకి పిల్లలు కలగల. ఈయన ఏమనుకున్నాడంటే నేను తపస్సు చేసుకుంటాను, తీర్థయాత్రలు చేస్తానని ఎన్నో తీర్థయాత్రలు చేశాడు. ఎన్ని చోట్ల జపాలు చేశాడు. ఏదేదో ఎక్కడా ఆయన కోరిక తీరుతుందన్న ఆశ ఆయనకి కలగల. తిరిగి వచ్చేస్తూ ఉంటే ఒక పెద్ద అడవిలో ఒక పురాతన విశాలమైన కాళికాలయం కనపడింది. కాళీ ఆలయంలోకి ప్రవేశించాడు. పెద్ద మంచి భీకరాకారంతో బ్రహ్మాండమైన విగ్రహం. అమ్మ చాలా అద్భుతంగా ఉంది. ఈయన ఏమన్నాడంటే ఆమెను చూసి, అమ్మ సంతానం లేని జీవితం ఎందుకు, నా రాజ్యం ఏదైతే అది అయిపోను గాక, మెడ తరిగి నన్ను నేను నీకు ఇచ్చేసుకుంటా, ఈ కోరిక తీరని దాంతో నేను మళ్ళీ నగర ప్రవేశం చెయ్యను అని చెప్పి ఒక అమ్మవారికి చేతిలో ఖడ్గాలు చంద్రహాసం ఒకటి పెట్టి ఉంటుంది, ఆమెకు బలి ఇవ్వడానికి ఉండే కదా, ఆ కత్తితోటి మెడ నరుక్కుపోయాడు. దాంతో కాళికాదేవి ప్రత్యక్షమైంది. అంత పని చేయొద్దు, నీకు జగద్విఖ్యాతిని పొందే పిల్లల సంతానం ఉంది నీ జాతకంలో, మరి ఒక మామిడి పండిస్తాను, నీ భార్యకి నీ మంత్రి భార్యకి చెరిసగము ఇవ్వు, మీ ఇద్దరికీ సంతానం కావాలని కోరుకుంటున్నావు కాబట్టి మీ ఇద్దరికీ పిల్లలు పుడతారు, వాళ్లే భవిష్యత్తులో కాశ్మీర్ రాజ్యాన్ని అధిష్టిస్తారు కూడా అని చెప్పి మామిడి పండించింది అమ్మవారు. ఓకే. ఈయన చాలా సంతోషంతో కాళికాదేవి వరప్రసాదంగా సంతానం కలుగుతుందని మామిడి పండు పుచ్చుకుని వచ్చాడు. తన భార్య అయిన గుణవల్లికి, మంత్రి సుబుద్ధి భార్య అయిన సుమతికి ఆ మామిడి పండులో చెరి సగము ముక్కలు కోయించి ఇచ్చారు. ఆ ఆడవాళ్ళిద్దరూ చెరుకో సగము తిన్నారు. కొంతకాలానికి ఇద్దరు గర్భవతులయ్యారు. కాస్త అటు ఇటుగా మంత్రి గారికి కుమారుడు, రాజుగారికి కుమార్తె జన్మించారు. రాజుగారే పిల్లలకి పేర్లు పెట్టాడు. తన కూతురు పేరు పద్మిని, మంత్రి గారి కొడుకు పేరు శశికుమారుడు. బాగున్నాయి, చక్కగా పేర్లు పెట్టాడు. పిల్లలిద్దరూ కలిసే పెరిగారు. కలిసి పెరిగారు. ఎంతకాలమో 16, 17, 18 సంవత్సరాలు వచ్చినాయి. 17 ఏళ్ళు వచ్చాక ఈ శశికుమారుడు ఏం చెప్పాడంటే, ఈ పద్మిని వీళ్ళిద్దరూ కలిసే చదువుకునేవాళ్ళు, కలిసే ఆడుకునేవాళ్ళు, కలిసే యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి అట్రాక్షన్ కూడా ఉంది వాళ్ళకి. కలిసి పెరిగిన పిల్లల్లో ఇలాంటి భావాలు మనం చూడం, కానీ వీళ్ళ మధ్య అలాంటి భావాలు ఉన్నాయి. అయితే ఇతను ఏం చెప్పాడంటే, నాకు దేశాటం చేయాలనుంది, లేక లేక కలగటం వల్ల మీ నాన్న ఒప్పుకోడు, మా నాన్న ఒప్పుకోడు, నేను ఎవరికి చెప్పకుండా దేశాటం చేయడానికి వెళ్ళిపోదలుచుకున్నా అనేసరికి ఈ పెళ్ళేమంది పద్మిని, అది కాదు నేను కూడా వస్తా, ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం, దేశాన్ని చూసొద్దాం, వచ్చాక పెళ్లి చేసుకుని రాజ్యం వెళ్ళుకోవచ్చు, మనం కలిసి వెళ్ళిపోదాం, మనిద్దరం కలిసి ఒకటే చోట ఉందాం, నువ్వు లేకుండా నేను ఉండలేను, నేను చూడకుండా ఉండలేను, నువ్వు వెళ్ళిపోయి ఏనాటికి వస్తావో తెలియకుండా ఎదురు చూడడం నా వల్ల కాదు, వెళ్ళిపోదాం అనేసరికి సరే చక్కగా అన్ని నగలు నాణ్యాలు సర్దుకుని ఇద్దరు కలిసి ఒక చెరుకో గుర్రమో వేసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళి ఇక ఆ ఊరు ఈ ఊరు అన్నీ అట్లా చూసుకుంటూ వెళ్ళారు. వెళ్తే సరే ఒక పెద్ద అడవిలోకి ప్రవేశించారు. ఒకరోజు అడవిలోకి ప్రవేశిస్తే ఆ అడవిలో ఒక బ్రహ్మాండమైన తామర కొలను ఉందట. ఆ తామర కొలంలో చక్కగా స్నానం చేశారు. దాని పక్కన ఒక పురాతనమైన పెద్ద దేవళం,
ఎన్ని శిల్పాలు ఉన్నాయో అన్నట్టు అక్కడ. అది మహాసౌందర్యవంతంగా ఉన్నాయి శిల్పాలన్నీ. ఆ శిల్పాల మధ్య తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఈ పిల్ల ఏమందంటే, ఇంత అద్భుతమైంది చూడ, చెరువు ఎంత అందంగా ఉందో, ఈ గుడి ఎంత అందంగా ఉందో, ఇక్కడే మనం గాంధర్వ విధిని వివాహం చేసేసుకుందాం అని నవ్వుతూ, తన మెడలో ఒక దండ ఉంది అమ్మాయి, మణిమాల, చాలా ఖరీదైంది. కాశ్మీర్ వంశంలో కొన్ని తరాల నుంచి వస్తోంది. దాంతో ఒక సుమారైన సైజు రాజ్యాన్ని కొనేసుకోవచ్చు, అంత విలువైంది. అంత విలువైంది. ఆ మెడలో నుంచి మణిమాల తీసి ఆ అబ్బాయి మెడలో వేసింది, శశికుమారుడి మెడలో. ఎప్పుడైతే మణిమాల మెడలో వేస్తే నవ్వుకున్నారు ఇద్దరు, కబుర్లు చెప్పుకుంటూ. ఆ మణిమాల తీసి దాన్ని ఇట్లా పరిశీలించాడు, ఎంత బాగుందో, ఎంత అందంగా ఉంది, ఎంత బాగా చేశారు, ఏం పనితనం అని చెప్పి దాన్ని చూస్తూ ఇట్లా చేతికి వేసుకున్నాడు, ఇట్లా చేతికుంది. అయితే ఆ విగ్రహాలు చూస్తున్నారు ఇద్దరు కలిసి. శిల్పాలు ఉంటే చూస్తారు కదా సైట్ సీయింగ్ లాగా. ఆ విగ్రహాలు చూస్తుంటే ఆ విగ్రహాల్లో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ ఇట్లా అప్సరసల విగ్రహాలన్నీ ఉన్నాయి. అందులో ఉన్న మేనక విగ్రహం ఎంత అందంగా ఉందో. దేవతా సౌందర్యం వేరే ఉంటుంది కదా. ఇతను ఏం చేశాడు, ఈ చేతిలో ఉన్న మణిమాలని, ఇట్లాంటి మణిమాలలు ఇలాంటి వాళ్ళకి సరిపోయేవి, మనలాగా మనుషులకు సరిపోయేవి కాదని ఆ మణిమాల ఎత్తి మెడలో వేశాడు, ఆ మేనక విగ్రహానికి వేసేసాడు. వేశాక ఇద్దరు ఏవో పళ్ళు ఆహారం మధ్యలో ముందు ఊర్లో ఏదో కొనుక్కున్నారు. చెరువు దగ్గరికి కూర్చుని చక్కగా ఆహారం తిన్నారు, చెరువులో కాళ్ళు ఆడిస్తూ కూర్చున్నారు, కాసేపు నిద్రపోయారు. ఇంకా లేచి వెళ్ళిపోదామని బయలుదేరేశారు. గుర్రాలు ఎక్కారు. గుర్రాలు ఎక్కి ఈ అడవిలో నుంచి బయటికి వెళ్ళిపోయారు. దానికి దగ్గరలో ఒక నగరం ఉంది ఆ అడవికి దగ్గర. ఆ నగరం తాలూకు మొగదల్లోనే పెద్ద శ్మశానం ఉంది. అందాక వెళ్ళారు. వెళ్ళేసరికి ఆ శ్మశానపు వాకిట్లో ఒక ముసలమ్మ తెగేడు చేస్తోంది. అందంగా ఉంది, బొళ్ళు నగలేసుకుంది. ఇటు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా ఈ పిల్లని చూసేసరికల్లా ఆవిడ, అమ్మ వచ్చావా అని చేతులు పుచ్చుకుంది. ఎవరమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకవ్వా ఇక్కడ నుంచి ఎందుకు ఏడుస్తున్నావని అడిగారు. అడిగితే, అయ్యా నేను అది ఆ అమృతవాహిని, ఆ నగరం పేరు. అమృతవాహిని నగరంలో చాలా పేరుగొన్న గణికని నేను, నళిని నా పేరు, నా కూతురు 16 ఏళ్ళది, ఇట్లాగే ఉండేదచ్చు. నిన్న రాత్రి కలరా వ్యాధితో మరణించింది. పిల్లని తెచ్చి పూడిపిచ్చి దాన్ని వదిలిపెట్టి వెళ్ళలేక ఇక్కడే పడి ఏడుస్తున్నాను నాయన. నాకు ఇక పిల్లలు లేరు, లేక కలిగింది. ఇప్పుడు ముసలిది, చచ్చిపోయిన పిల్ల 16 ఏళ్ళు అని తెగ ఏడ్చి మా అమ్మ, మా తల్లి అచ్చు, మా అమ్మ ఎల్లేనే ఉన్నావు, మాతో ఉండు, నాతో ఉండండి, మీ ఇద్దరు మా ఇంట్లో ఉండండి అని తెగ బతిమలాడింది. సరే వీళ్ళు కూడా ఈ దేశం చూద్దాం అనుకున్నారుగా. ఒక కాపుకి ఒక ఇల్లు ఉందనుకో, ఆ ఇంట్లో ఉండి అన్ని చూసుకోవచ్చు. ముసలమ్మ ఏడుస్తుంటే చిన్నపిల్లలు కదా వీళ్ళు, అందుకని ఏం చేశారు, ఈ ఆవిడతోటి వెళ్ళడానికి ఒప్పుకున్నారు. ఆవిడ బండి ఎవరినో కేకేసి ఆ బండి ఎక్కింది. వీళ్ళు గుర్రాల మీద వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళంగానే ఆవిడ బోళ్ళు చక్కగా స్నానాలు చేయించి, వీళ్ళకి అలంకారాలు చేయించి, వస్త్రాలు అవి కట్టించి, చక్కగా నగలేసి మెళ్ళో, ఎంతో ముద్దుగా చూసుకుంటానమ్మా, నాతో ఉండండి, నా సొమ్మంతా మీకే ఇస్తాను, నేను ఎవరికి నాకు పెట్టేది లేదు, పోసేది లేదు. పిల్లుంటే దాని జీవితం ఇంకోలా ఉండేది, చిలకా గోరింకా అల్లే ఉన్నారు, రతిదేవి మన్మధుడల్లే ఉన్నారని బోళ్ళంతా ముద్దు చేసింది. ఎప్పుడైతే ఈ మెళ్ళో నగలు ధరింపజేసిందో అప్పుడు ఈ శశికుమారుడికి గుర్తొచ్చింది. తను ఏం చేశాడు, మణిమాలని తీసి మేనక మెళ్ళో వేసేసాడు. అక్కడి నుంచి అన్నాడు, అయ్యో మణిమాలను వదిలేశాను, మరి తీసుకొస్తాను వెళ్ళి అనేసరికల్ ఆవిడ ఒప్పుకోలే. ముసలమ్మ, ఎందుకు, మనకి లేవా పోవా, వదిలేసి ఎవడో అదృష్టవంతుడికి దొరుకుతుంది అనేసరికల్ అట్లా వదలలేను, ఈ అమ్మాయి నా మెళ్ళో వేసింది, పైగా అది కాశ్మీర వంశపు గుర్తు, దాన్ని నేను వదిలిపెట్టలేనని, ఈ గుర్రం మీద ఎంతలోకి వెళ్ళొస్తాను నేను, నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఇప్పుడే వెళ్ళొస్తా పద్మిని అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాడు. గుర్రం వేసుకుని వెళ్ళాడు. శశికుమారుడు గుర్రం మీద మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. ఏమిటి, మేనక మెడలో వేసిన మణిమాలని తెచ్చుకోవటం కోసం. సరే వెనక్కి వెళ్ళేసరికల్లా ఏమైంది, వెళ్ళిపోయాడు. దీని దాకా ఈవిడ వద్దు అంటూనే ఉంది ముసలావిడే, మన ఇంట్లో లేనివా నాయన, ఎందుకు వద్దని ఒక వేసాంగని ఒక ముసలావిడే వేసి మాతో వీళ్ళని అట్టు పెట్టుకుంది కదా ఇంట్లో. ఎంత చెప్పినా వినలేదు, గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఆ పురాతన దేవాలయం దగ్గరికి వెళ్ళి, అమృతవాహిని నగరానికి దగ్గరలో ఉంది అది, ఆ పట్టణానికి దగ్గరలో వెళ్ళి ఏం చేశాడు, ఆ మేనక మెడలో ఉన్నటువంటి ఆ దండ తీసుకున్నాడు. అది ఎట్లా చేశాడు, దగ్గరికి వెళ్ళి ఇట్లా తీసుకోకుండా గుర్రం మీద నుంచే అట్లా దాన్ని ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి కత్తితోటి దాన్ని ఇలా లేవదీసి, ఎలా లేవదీశాడో అలాగే ఇట్లా మెడలో వేసుకున్నాడు. అది పెద్ద మణిమాల. అయితే ఏమైంది, వీడి దురదృష్టం,
ఆ మణిమాల ఆ పైన మేనక మెడలో ఉన్నప్పుడు అది బయట అవ్వండానికి బయట ఉన్న విగ్రహాలు అవన్నీ లోపల ఉన్నదేం కాదు, ఒక సన్నటి పొడుగాటి పాము పిల్ల విషం కలిగింది. ఓ. ఆ మణిమాలని చుట్టుకొని ఉంది. వీడు తనే చేత్తోటి ఇట్లా తీస్తే పాము కనపడును. ఏం చేశాడు, దూరం నుంచి కత్తితో తీసాడు కదా, అది కాస్త మెడలోకి వెళ్ళంగానే ఆ పాము ఏం చేసింది, కరిచేసింది. పాము కాటందుకున్న మరుక్షణము గిలగిల్లాడిపోయాడు. గుర్రం మీద ఉన్నవాడు గుర్రం మీద ఉన్నట్టే వాలిపోయాడు. దానికి అర్థమైంది పైన ఏదో జరిగింది, కానీ దానికి ఏం చేయాలో తెలియలే. సరే, అంతకుముందే దాన్ని రెడీగా ఊరు వైపుకి తిప్పాడు. అది అలా నడుచుకుంటూ పోయింది. ఆ పాము కరిచిన కాటుకి ఈ శశికుమారుడు కాస్త చనిపోయాడు. ఆ గుర్రం మీదే పడి ఉండిపోయాడు. ఆ పాము పిల్ల ఎక్కడికి వెళ్ళాల. ఆ మెళ్ళలో దండకు చుట్టుకున్నదిగా మెళ్ళలోనే ఉండిపోయింది. సరే, అక్కడి నుంచి ఏం చేసింది, గుర్రం ఊళ్ళోకి వచ్చింది. దానికి తెలుసు ఊళ్ళోకి వచ్చింది. ఇంచుమించుగా వీళ్ళ సందులోకి కూడా వచ్చేసింది. ఎక్కడైతే వీళ్ళు ఇంతకుముందు విడిది చేస్తున్నారో ఆ సందులోకి వచ్చేసింది, కానీ కరెక్ట్గా వాళ్ళ గేటుని దాన్ని గుర్తుపట్టలేకపోయింది. గుర్తుపట్టలేక అటు ఇటు ఎగురుతుంది. ఆ ఇంటికి ఏంటంటే 2 తలుపులు ఉన్నాయి. అక్కడ ఆ లైన్ అంతా అదంతా ఒక వేసేవాటిక చాలా పెద్ద లైను. ఆ లైన్ నిండా ఇలాంటివే బేడలు, 2 గేట్లు అన్ని ఒకేలాగా ఉన్నాయి. ఆ గుర్రము ఆ పైన తన పైన ఉన్నవాడు స్పృహలో లేడన్న ఇది దానికి తెలిసింది. తోలబట్టల్లా అది జనరల్గా గుర్తుపడతాయి, కానీ దానికి గాభరా వచ్చింది. వీడికి ఏదో అయిపోయిందని తెలిసింది దానికి. ఇంచుమించుగా మృతప్రాయుడుగా ఉన్నాడు. అది కథం తొక్కుతూ అక్కడక్కడే తిరుగుతుంది. అయితే అది ఒక మేడ దగ్గర నిలబడింది. ఆ మేడ మీద వేశ్యాంగన తాలూకు ఇల్లు. ఆవిడకి ఒక 18-19 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్న కూతురుంది, మంజుబాణని. ఆ అమ్మాయికి మంచి నాట్యంలో ప్రవేశం ఉంది, సంగీతం అద్భుతంగా పడుతుంది, మహాద్భుత సౌందర్యవతి. ఆ పైనుంచి చూస్తుంటే ఈ చక్కగా మంచి రూపురేఖలతో ఉన్న కుర్రాడు ఒకడు గుర్రం మీద పడి ఉన్నాడని కనపడింది. ఎంత బాగున్నాడో అని అతని వైపే చూస్తుంటే వాడేం తన వైపు చూడటల్లా, చూస్తోంది. గుర్రం అటు ఇటు వెళ్తుంది, మళ్ళీ వచ్చి ఇక్కడ నుంచి ఉంటుంది. ఒక ఊహ వచ్చింది, నా కోసమే వచ్చాడా అనిపించింది ఆ అమ్మాయికి. గబగబా దిగేసింది. వాళ్ళు ఏంటంటే వాకిట్లోకి వచ్చిన మగవాళ్ళని పిలుస్తారు పాపం, ఇంకా వాళ్ళ జీవితం అదే. దిగేసరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే ఎంత పండులా ఉన్నాడో. ఓ 16-17 ఏళ్ల కుర్రాడు, మీసాలు వచ్చినాయి, కొంచెం బలంగా కనపడుతున్నాడు. గుర్రం బ్రహ్మాండంగా ఉంది. వీడి మీద ఒంటి మీద బట్టలు కూడా రాజోచితమైన బట్టలు ఉన్నాయి. అక్కడి నుంచి ఆ గుర్రం గొలుసు తాడు పట్టుకుని కళ్ళే ఉంటుందిగా, అది పట్టుకుని తమ ఇంటి వైపుకి లాక్కొస్తే అది మాట్లాడకుండా వచ్చేసింది. రాగానే కేకలు పెట్టింది, ఒరే రెండ్రా దింపండ్రా. వాళ్ళు వీళ్ళు పని వాళ్ళు వచ్చి ఆ అబ్బాయిని దింపారు. ఈ అమ్మాయి ఏమనుకుంది, వీడు ఏదో మాదక ద్రవ్యం తీసుకున్నాడు, లోపల తీసుకెళ్ళి పడిపోయి ఉన్నాడు, ఇతను అర్థం కాల. తీరా లోపలికి వెళ్ళేసరికల్లా వాళ్ళకి అర్థమైంది బతికి లేడని చెప్పారు పనివాడు. ఆ అమ్మాయి గోలుమని ఏడ్చే శోకాలు పెట్టేసేసింది. అయ్యో, క్షణంలో లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ప్రేమించేశాను, అయ్యో నా ప్రాణప్రియుడు వీడు కాస్త చచ్చిపోయాడు, ఇప్పుడు నేనేం చేతనే అమ్మ అని శోకాలు పెడితే వాళ్ళ అమ్మ వచ్చి చూస్తే అబ్బాయి బాగున్నాడు. మెడలో బ్రహ్మాండమైన మణిమాల ఉంది, చిన్న వస్తువులు కూడా ఏవో ఉన్నాయి, దండకడిగాలు అవి ఉన్నాయి, కానీ చచ్చేలాగా ఉన్నాడు. చచ్చిపోయాడు. వీళ్ళకి అర్థకాల పల్స్ అయితే అందరల్లా. అక్కడి నుంచి ఏం చేశారు, వైద్యుడిని పిలుచుకురా అని అమ్మాయి ఏడ్చేటి శోకాలు పెట్టింది. నా ప్రాణాలన్నీ వీడి మీదే పెట్టుకున్నా, క్షణంలో నా మనసు ఇచ్చేసాను, ఇటు అయిపోయాడు, అంతలో ఉన్నాడు అనుకున్నాను, మరణించినట్టుగా కనపడుతున్నాడని కేకలు పెట్టేసరికి ఈవిడ వాళ్ళ అమ్మ ఏం చేసింది, ఒక వైద్యుడిని పిలవనంపింది. ఆ వైద్యుడు వచ్చి చూసేసరికి ఒళ్ళంతా పరీక్షించేసరికి అప్పుడు అతనికి ఈ మణిమాలకి ఈ ప్రాంతంలో ఒక చిన్నటి సన్నగా ఇంత పొడుగ్గా పురికోసలాగా ఉన్న పాము చుట్టుకుని నిద్రపోతోంది. అది కాటేసి మళ్ళీ పడుకుంది. అప్పుడు ఆయన ఏం చేశాడు, చెప్పాడు, ఇతను చచ్చిపోయాడు, ఇంచుమించుగా విషం దిగి ఇట్లా ఉన్నాడు, ఒక పని చేద్దామని. ఇతను ఒట్టి వైద్యుడు కాదు, ఇతనికి మంత్రం కూడా వచ్చు, గారుడ మంత్రం ఏది. ఆ మంత్రంతో ఆ పాము పిల్లని నిద్రలేపి అది ఎక్కడ కరిచిందో అక్కడే దాని కూరలు పెట్టించి విషం లాగిచ్చాడు వెనక్కి. విషం లాగిచ్చేసి ఆ పామును కాస్త చంపించేసి వీడికి మెల్లిగా హార్ట్ బీట్ మొదలైంది. ఇతను ఏం చేశాడు, ఇక ఈ విషం ఎక్కిన వాళ్ళు ఒక రకంగా అలిసిపోతారు. అతనికి చేయవలసిన ప్రతిక్రియలన్నీ చేసి ఔషధాలు ఇచ్చి అమ్మాయి ఒక పూటంతా రెస్ట్ తీసుకొని రేపటికి లేస్తాడు, ఏం పర్వాలేదు, ఇంకా బతుకున్నట్టే, భయం లేదు, మామూలు జీవక్రియలన్నీ నార్మల్గా ఉన్నాయి అని చెప్పేశారు కదా. ఈ అమ్మాయి సంతోషంగా
అతనికి ఇచ్చిన మందు వైద్యం అతనికి చెప్పి మందు వేసేసి ఇక దగ్గరుండి విసరటము, గంధం రాయటము, దగ్గరే ఉండి చూసుకుని సేవలు చేసింది. ఒక రోజు గడిచేసరికి నిద్ర లేచి తెల్లబోయాడు. ఎక్కడున్నాను నేను అన్నాడు. అనేసరికల్లా ఈ అమ్మాయి ఆనందంతో కావలించుకొని, నిన్ను పాము గరిచింది తెలుసా, నీ మణిమాలకు చుట్టుకుని ఉంది, నేనే నిన్ను బతికించుకున్నాను, నా కోసమే బతికించుకున్నానని ఇక అక్కడి నుంచి గబగబా స్నానం చేయించింది, రకరకాల బట్టలు తెచ్చి కట్టించింది, బొళ్ళని స్వీట్లు పెట్టింది, హాట్లు పెట్టింది, కూల్ డ్రింకులు తాగిచ్చింది. ఇన్ని రకాలయ్యేసరికి వాడికి ఆ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాల. తను ఎక్కడున్నా అంటే అమృతవాహినిలోనే ఉన్నాడు తెలిసింది. కానీ ఆ అమ్మాయితో ఉండటం మొదలుపెట్టాడు. ఈ అమ్మాయి ఒక 19-20 ఏళ్ళది, వీడు ఒక 17 ఏళ్ల వాడు. ఆ అమ్మాయికి ఇలాంటి వ్యవహారాల్లో అందవేసిన చెయ్యి, దానికి 4 తెలుసు. వీడు కుర్రాడు. ఇక ఆ అమ్మాయికి లొంగిపోయాడు. నిజానికి ఇది ఎక్కడ జరిగింది సందు ఈ వ్యవహారం? ఏ లైన్లో అయితే ఆ అమ్మాయి పద్మిని ఉన్నదో అదే లైన్లో కొన్ని ఇళ్ల తర్వాత అక్కడే ఉండి కూడా ఇంకా పద్మిని మాట ఎత్తనివల ఆ అమ్మాయి అసలు క్షణం ఊపిరి సలపనివల వాడికి. ఆ అమ్మాయితోటే ఉండటం మొదలుపెట్టాడు. ఓ 4 రోజులు 3 రోజులు ఉండి మోజు తీరిపోయాక వెళ్ళిపోతాడు అనుకుంది వాళ్ళమ్మ. మనవాడు గదల్లా లబోదివో ఆవిడే. ఇంతలో ఎప్పుడైతే ఇతను సాయంకాలం అయినా తిరిగి రాలేదో ఆ పద్మిని ఏడవటం మొదలుపెట్టింది. సాయంత్రం అయింది, రేపైంది, 3వ రోజు అయింది, రాడే. తెగేరు చేసి ఆ పిల్ల నేను చచ్చిపోతానో, ఏమైపోయాడో, ఏదైనా అయిపోయి ఉంటాడు, ఎవరైనా ఎత్తుకుపోయారా, యాక్సిడెంట్లు అయినా ఆయన ఊహిస్తారు. అవును. 2 గంటలో వెళ్ళి గంటలో రావాల్సింది 3 రోజులు 4 రోజులు పట్టింది. పిల్ల అన్నం తినకుండా నీళ్లు దాక్కుండా ఏడిస్తే ఆ పెంచుకుంటానని తీసుకెళ్ళింది కదా ఆవిడేమంది, అమ్మ అట్లా కాదు, మన ఊళ్ళో ఒక సన్యాసి ఒక ఆయన ఉన్నాడు, వెళ్ళి ప్రశ్న ఇద్దాం అని చెప్పి పిల్లని తీసుకుపోయింది. అక్కడికి తీసుకెళ్తే ఆయన అన్నాడు, అమ్మ నీ భర్త ఎక్కడో ఇరుక్కుని ఉన్నాడు, 100% నీతో అతనికి వివాహం ఉంది, సంతానం ఉంది, నువ్వే అతని పట్టమహేషివి, అతని దక్షిణ నాయకుడు, ఇంకా వివాహాలు ఉన్నాయి నీ భర్తకి, ఎక్కడో ఉన్నాడు, వస్తాడు, నువ్వు కంగారు పడద్దని ఈ పిల్లకి నచ్చజెప్పాడు ఆయన. ఈవిడ తీసుకెళ్లిన ముసలావిడ ఓళ్ళని నగలు నాణ్యాలు ఇచ్చి ఆయనకి సంతోషపెట్టి ఈ పిల్లని ఇంటికి తీసుకొచ్చి, అమ్మ కడుపు నిండా కాకపోతే కొంతైనా తిను, నీ భర్త వచ్చేసరికి నువ్వు చిక్కిపోయి రూపు మాసిపోతే ఎట్లా, వస్తాడు, ఈ లోపల సంగీతం నేర్చుకుంది కానీ అభిజ్ఞాన శాకుంతలం చదువుకో, మేఘ సందేశం చదువుకో అని చక్కగా చదువుకి కూర్చోబెట్టి, రాజకుమార్తె కదా హాయిగా పిల్లకి చదువు చెప్పించడం మొదలుపెట్టింది. తన కూతురు చచ్చిపోయింది, అదే పోలికలో ఉన్న ఈ పిల్లని ఆవిడ చూసుకోవటం మొదలెట్టింది. ఈ పిల్ల రోజులు లెక్క పెట్టుకుంటూ, క్యాలెండర్ చూసుకుంటూ ఎన్ని రోజులు అయినాయో లెక్క పెట్టుకుంటుంది. ఏదో ఒక నాటికి ఖచ్చితంగా తిరిగి వస్తాడు. మొదట తనతోటే వివాహం అవుతుంది అతనికి, తనే పట్టపురాణి, తన రాజకుమార్తె, తన రాజ్యం వీడిది. ఆ అమ్మాయి ధైర్యంగా ఇక ఉండటం మొదలుపెట్టింది. ఈ అమ్మాయి మన మంజువాణి దగ్గర చేరిపోయాడు శశికుమారుడు. చక్కగా సంతోషంగా ఉన్నారు. కొద్ది రోజులు గడిచేసరికల్లా వాళ్ళ అమ్మకి విసుగు పుట్టడం మొదలుపెట్టింది. చిరాకు పడేది, రుసరుసలాడేది. ఆ కూతురు అసలు ఏమీ వినిపించుకునేది కాదు. వారా వీరా అందరినీ పిలుచుకొచ్చేది. ఎవరినైనా పిలుచుకొస్తే నీ బుద్ధి లేదా, నేను వీడిని పెళ్లి చేసుకుంటున్నాను, గాంధర్వ వివాహం చేసుకున్నాను, ఇక వివాహం తప్ప నాకు రెండోది లేదు, వేరే వాళ్ళు ఎవరితోటి నేను స్పెండ్ చేసేదే లేదు, నేను ఇతనితోటే ఉంటానని ఆ పిల్ల మొండికెత్తేసింది. ఆవిడకి విసుగు పుట్టింది. ఏదైనా మందో మాకో ఏదైనా పెడదామంటే ఏం పెడుతుంది ఆ పిల్ల, అసలు వదిలిపెట్టదు, అతన్ని వదలదు. ఏం చెయ్యాలో తెలియక ఆవిడ ఏం చేసింది, ఆ ఊళ్ళో ఒక పెద్ద కాళికాలయం ఉంది. పద్మిని శశికుమారుల కథ చిలుక చెప్తోంది. ఎంత మటుకు చెప్పాం మనం, శశికుమారుడు పాము కాటుకు గురయ్యి మంజువాణి అనే అమ్మాయికి దొరికాడు. అతనితోటి పాముని ఒక మంత్రవైద్యుని పిలిపించి పామునితోటి విషం వెనక్కి తీయించి అతన్ని బతికిచ్చింది. అతనితోనే ఉండిపోయింది, భార్యని మర్చిపోయింది. అతను ఈ అమ్మాయి దగ్గరే ఉండిపోతే ఈ అమ్మాయి తల్లి, వీళ్ళేమో భోగం వాళ్ళు, సరిగ్గా ఈ అమ్మాయి పద్మిని ఉన్న సందులోనే ఉన్నాడు ఈయన. ఒక 4-5 ఇల్లు 15 ఇల్లు అదే లైన్లో ఉన్నారు. విమతి ఆ మంజువాణి వాళ్ళ అమ్మ పేరు. ఆ విమతికి ఎంత మంటగా ఉందంటే, పెద్ద వాళ్ళు రోజుకి 1000 వరహాలు ఇచ్చేవాళ్ళు సిద్ధంగా ఉంటే, వీడెవడో ఏభరాసి రోడ్డు మీద కనపడ్డ వాడితోటి వాడిని వదలకుండా ఈ రకంగా చేస్తుంది ఈ అమ్మాయి. ఎట్లాగైనా సరే వీడిని వదిలించేసేయాలి. పైగా ఆ అమ్మాయి కొంచెం పెద్దది, ఆ మంజువాణి ఇతనికంటే. ఇతను దొరికిపోయాడు.
కాకపోతే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అమ్మాయికి దొరికాడు అనిపించదు, అబ్బాయే వచ్చి వీళ్ళింటి మీద పడ్డాడు అనుకుంటా. అంతే. ఆ తల్లికి కూడా వీడెవడో రావడం వల్ల కదా ఈ పిల్ల ఇట్లా అయిపోయింది అని చెప్పి ఎట్లాగైనా వాడిని ఏదైనా చేసేయాలనుకుంది. ఏదైనా ఆహారంలో విషం పెడదామనుకుంది. ఆహారంలో ఏం పెట్టినా సరే ఆ అమ్మాయి ముందు తన రుచి చూసి బాగుంటేనే పెడుతుంది అతనికి. పిల్లకేమైనా అయితే పోనీ కత్తి పుచ్చుకుని ఏ రాత్రో మెండ నరుకుతా ఉంటే వాడు అతి సాహసుడు ఆ కుర్రాడు. అది చేయలేదు. అది కూడా చేయలేను, ఏం చెయ్యాలి అని ఆలోచించి ఆ ఊళ్ళో ఒక కాళికాలయం ఉంది, అమ్మవారు మంచి ప్రత్యక్ష స్వరూపిణి, అక్కడికి పోయింది. ఇంతకీ ఇవిడు వెళ్ళేసరికి ఆ కాలం ఏం కాలమో అమ్మవారు లేదుట, వ్యాహ్యాలకి వెళ్ళింది, బయటికి విహారానికి వెళ్తుంది. అమ్మవారు ఊరేగింపుకి వెళ్ళిపోయింది. ఆవిడ ఒక్కతే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే దేవాలయం ఖాళీగా ఉంది. ఈ విమత ఏం చేసిందట, ఆ దేవాలయం గర్భాలయంలోకి వెళ్ళిపోయి లోపల గడి పెట్టుకుని లోపల కూర్చుంది. ఈ ఊరేగింపుకి వెళ్ళిన అమ్మవారు వచ్చి కాళికాలయం లోపలికి రాబోయింది. కాళికాదేవి రాబోయేసరికల్లా తలుపు తెరిచలేదు. ఇదేమిటి నా తలుపు, తన ప్లేస్లో ఎవరో ఉన్నారని తలుపు తోసింది ఆవిడ. అప్పుడు ఈవిడ తలుపు తీ నేను కాళికనని చెప్పింది. చెప్పేసరికల్లా లోపలన్న విమతంది, ఓ అమ్మ కాళికాదేవి, వాడెవడో దుర్మార్గుడు శశికుమారుడు అనేవాడు, అదేదో ఊరుట, వాడొచ్చి వారం రోజుల నుంచి మా ఇంట్లో బడి తింటున్నాడు, నా పిల్ల వాడితోటే ఉండిపోయింది, నాకు సంపాదన లేదు, పిల్లని వాడు వదిలేలాగా లేడు, నా పిల్లకి పిచ్చెక్కిపోయింది, వాడి పేడ విరగడి చేయి నాకు కోరుకునేసరికల్లా కాళికాదేవింది, శశికుమారుడా, వాడు కాశ్మీర్ అమాత్యుడి కొడుకు, నా వరప్రసాది, వాడి దగ్గర డబ్బులు లేకపోవటం ఏమిటి, వాడి మెళ్ళ ఉన్న వాళ్ళ మణిమాలే బోళ్ళంత ఖరీదు చేస్తుంది, ఈ రాజ్యాన్ని కొనేయచ్చు దాంతో, ఏం పర్వాలేదంటే ఈవిడ ఒప్పుకోలే. ఈ విమతి ఏమైనా సరే వాడిని తప్పించు, వాడు నీ వరంతో పుట్టినా ఇంకోటి పుట్టినా నాకొద్దు, నచ్చలా ఆవిడికి, నాకు నచ్చలేదు, నాకు రోజు డబ్బు ఇచ్చేవాడు కావాలి, వాడిని తప్పించు, నా వరంతో పుట్టిన వాడిని నేనేం చేయనంటే అయితే నేను తలుపు తీయనన్నది. తలుపు తీయననేసరికల్లా సరే ఈవిడేమంది, సరేనని, సరే తలుపు తీయి నీకు ఒక ఉపాయం చెప్తానంది కాళికాదేవి అనేసరికల్లా ఆ విమతి లోపల నుంచి తలుపు తీసింది. ఈవిడ పోయి కాళికా అమ్మవారు త్రిశూలం దాటించుకుంటూ వెళ్ళి తన పీఠం మీద కూర్చుని ఒక పంచవర్ణాల మందార పువ్వుని చేతిలో పెట్టింది. ఎట్టాగైనా వాడిని ఎత్తి మీద పెట్టు, దీన్ని చీలక అయిపోయి లేచిపోతాడు, ఆ పువ్వు పోతే గాని వాడికి ఇది ఉండదు, స్పృహ రాదు అని చెప్పింది. వాడిని నువ్వు సంహరించలేవు, వాడిని చంపలేవు, వాడిని తప్పించలేవు, వాడినల్లా మాయ చేయగలటమే మాత్రమే నువ్వు చేయగలవని మందార పువ్వు చేతిలో పెట్టింది. ఈ విమతి ఎంతో సంతోషించి కాళికాదేవికి ప్రాణాచారం పడి, నన్ను క్షమించు, నిన్ను వాకిటో నుంచోబెట్టినందుకు నన్నేమి శపించద్దు, కోపించద్దు నా మీద, నా కూతురు కోసమే ఇదంతా, నా కులవృత్తి చేసుకోవాలి, కానీ నేను ఈ రకంగా రాజకుమారులు అమాత్య కుమారుల వెనకాల పడి మా పిల్ల ఇట్టా ఉంటే ఎట్టా కుదురుతుంది అని చెప్పి ఏం చేసిన మందార పువ్వు తీసుకొచ్చేసింది ఇంటికి తీసుకొచ్చి మర్నాడు పొద్దున్నే అల్లుడు గారు రండి మీకు నెత్తికి నూనె అంటుతానని చక్కగా కుర్రాన్ని తీసుకొచ్చి, జుట్టు సీగ ఉంది అబ్బాయికి, ముడి అప్పట్లో జుట్లు పెద్దవి ఉండేవి కదా, మగవాళ్ళకు కూడా సీగ ముళ్ళు ఉండేవి బాగా, ఇంత పెద్ద పెద్ద జులపాలు, అది ఇట్లా గట్టిగా ముడేసుకుని దాని మీద ఒక ఆభరణం ఏదో పెట్టుకుంటాడు. ఇవిడ ఏం చేసింది, ఇది పమిట్లో మందార పువ్వు దాచిపెట్టుకుని చెలికత్తెల్ని అటు ఇటు పంపించేసి చల్లగా ఈ కుర్రాడి నెత్తి మీద ఆ పువ్వు పెట్టేసింది. సిగ ఊడదీసి నెత్తి మీద పెట్టేసరికల్లా ఉన్నట్టుండేముంది, కూర్చున్నట్టు చిలకైపోయాడు. 5 రంగుల పంచవర్ణాల చీలుకగా మారిపోయాడు. మారిపోవటం ఏంటి, కీమ నరిచి ఒక చీలుక అనగానే దాని లక్షణం ఏమిటి, ఆకాశంలోకి ఎగిరిపోవటం, కూర్చుని ఆలోచించేది లేదు. అక్కడి నుంచి ఒక్క ఎగిరిపోయేసరికల్లా ఆ అమ్మాయి పైనుంచి కిందకు వచ్చేసరికల్లా ఏడి నామ విభుడు అనేసరికి విభుడు లేడు, ఏమీ లేదు, నూనె గిన్నె సునిపిండి గిన్నె అన్నీ ఉన్నాయి, అబ్బాయి లేడు. ఆ పిల్ల లబో దిబోమని ఏడ్చింది మంజువాణి. ఎక్కడికో వెళ్ళాడు, వస్తాడని చూసింది, సాయంకాలం దాకా చూసింది, రాత్రి అయింది, ఇక ఆ పిల్ల బెంగ పెట్టుకుని పిచ్చెక్కినట్టు ఏడిచి రోడ్ల మీద పడిపోయింది, పిచ్చిదైపోయింది ఆ అబ్బాయి కోసం. ఈవిడేమనుకుంది, ఆ కుర్రాన్ని తప్పిస్తే కూతురు మామూలుగా ఉంటుంది అనుకుంది. ఆ పిల్లకి అంత విపరీతమైన వ్యామోహం వాడి మీద ఉందని అర్థం కాల. కనపడకుండా సాధారణంగా అంతే, కనిపించకుండా పోయారనుకో 2 రోజులు ఏడిచి ఊరుకుంటారు. అవును, మర్చిపోతారు కదా, వారం 10 రోజులు పోతారు కదా అమ్మగారు. చాలా మంది మర్చిపోతారు జయ, ఎవరో ఉంటారు తీవ్రమైన ప్రకృతి ఉన్న వాళ్ళు, అతి తీవ్ర ప్రకృతి వాళ్ళు. ఇప్పుడు చిన్నపిల్లలు అనుకో, తల్లుల మీద బెంగ పెట్టుకుని జ్వరాలు వస్తాయి, అన్నాళ్ళు సరిగ్గా తినరు. ఇలా ప్రేయసి ప్రియులు ఓ వారం కలిసి ఉండి తర్వాత కొంచెం దిగులు ఉంటుంది, దిగులుగా ఉంటారు. కానీ ఇలా పిచ్చి అయిపోయే వాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు. ఈ పిల్ల కాస్తే పిచ్చికిపోయింది.
శశికుమారా అని తిరుగుతూ ఉండేది రోడ్ల మీద. ఈ లోపల ఏమైంది, ఈ పంచవర్ణాల చిలుక అటెగిరి ఇటెగిరి రాజుగారి ప్రాసాదం మీదకి వెళ్ళింది. అది అమృతవాహిని అనే నగరం. ఆ నగరపు రాజుగారికి సులోచన అని ఒక సౌందర్యవతైన కూతురుంది. ఓకే. ఆ రాజప్రాసాదం బయట నిలబడి ఆ పిల్ల పైన ఇట్లా తిరుగుతోంది అటు ఇటుగా. సాయంకాలం సరదాగా తిరుగుతూ ఉంటే ఆ పక్షిని చూసేసరికి దానికి సరదా వచ్చేసింది. నాన్నగారు ఏమైనా సరే నాకు ఆ పక్షి కావాలి అనేసరికి ఇక ఏం చేశారు, భటులంతా రోడ్ల మీద పడి ఆ పక్షిని పట్టుకొచ్చి పిల్లకిచ్చారు. పిల్లకిస్తే ఈ అమ్మాయి ఏం చేసింది, దానికి బోళ్ళంతా ఫుడ్ పెట్టి అవి పెట్టి బంగారు పంజరంలో పెట్టుకుని ఎంతో సంతోషంగా ఉండేది. సాయంకాలాలు ఏం చేసేది, తలుపులన్నీ వేసేసి బయటికి పారిపోకుండా అది అక్కడక్కడే తిరిగేలాగా సరే ఆ పక్షిని చక్కగా దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడిచ్చేది. అదేదో ఊహా అంటూ ఉండేది. మునువాలు అంటుంటే మరి బాగుంటుంది కదా, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది ఏం చేసింది, దాన్ని ఇట్లా ఎగరేసి ముద్దు పెట్టుకుని దగ్గరికి తీసుకుని చీరతోటి దాన్ని దోబూచాడి అటు చేసి ఇటు చేసి చేస్తే ఏమైంది, ఆ నెత్తి మీద దాని రెక్కల మధ్యలో ఇరుక్కునుంది ఆ మందార పువ్వు, అంత పువ్వు నెత్తి మీద కుచ్చుకుచ్చుగా ఉంటాయి కదా, వెనకాల రెక్కలు ఉంటాయి. దాని ఈ 5 వర్ణాల పక్షులు అంటే పెద్దవి, ఇంత బుజ్జి పక్షి కాదు అది, పెద్ద పక్షి. దాని ఆ చెవి అంటే వినికిడి సాధనం లాగా కొంచెం ఏదో ఉంటాయి చిన్నవి. ఈ పైన ఒక కుచ్చల్లే ఉంది. ఆ కుచ్చులో ఇరుక్కున్న మందార పువ్వు ఎగిరి టక్కని పక్కన పడింది. ఈ పిల్ల ఏం చేసింది, ఆ పిచ్చికని ఆ పక్షిని ఇట్లా గుండెల మీద పెట్టుకుని ఇట్లా 2 చేతులు దాని చుట్టూతో వేసి దాంతో దోబూచాడుతాం. ఎప్పుడైతే ఈ మందార పువ్వు టక్కని పక్క పడిందో వీడు అబ్బాయి అయిపోయాడు. నిర్ఘాంతపోయింది. వీడెవడో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియలే. వాడికి తెలుసు తను ఇట్లా వచ్చానని ఈ అమ్మాయితో ఉంటున్నానని వాడికి స్మృతి ఉంది. ఓకే. వాడు అందులోంచి మారలేడు, వాడికి ధ్యాస ఉంది కానీ మారలేడు. ఎప్పుడైతే ఈ అబ్బాయి కనపడ్డాడో అమ్మాయి నిర్ఘాంతపోయింది. ఏంటి నువ్వు ఎటా వచ్చావంటే అంతా ఈ మందార పువ్వు మహిమ అని చెప్పి ఇక రాత్రిపూట ఏకాంతంగా ఆ అమ్మాయితో ఉండటం మొదలుపెట్టాడు. ఈ పెళ్ళి ఏం చేసేది, పొద్దున్నే ఆ మందార పువ్వు ఎత్తే చిలక నెత్తి మీద పెట్టేది. అదేమో అది వాడి నెత్తి మీద పెడితే అది చిలకైపోయేవాడు, చిలకతో ఆడుకుంటూ తిరుగుతుండేది. రాత్రిపూట రోజు వాడు మనిషిగా మారి ఈ అమ్మాయితోటి ఉండేవాడు. వాడు అవతలకి యువతలకి ఎక్కడికి వెళ్ళాల, దీంతో పాటే ఉండిపోయాడు. ఇప్పుడు ఆ చిలక స్వరూపంలోకి మనిషి స్వరూపంలోకి మారుతూ ఉండేవాడు రాత్రి పగలు. అయితే నెలలు గడిచినాయి. మొదటి భార్య లేదు, రెండో అమ్మాయి లేదు, ఇప్పుడు మూడు రోజులు గడిచిపోయినాయి. రోజులు గడిచిపోయేసరికల్లా ఈ పిల్లకి నెల తప్పేసింది. రోజు ఈ అమ్మాయి బట్టలు వస్త్రాలు అవి తీసే ఆవిడకి నెల తిరిగేసరికి పిల్ల బయట ఉండాలి, అవి తెలుసు కదా. ఏమిటి నెల మీద ఇన్ని రోజులు గడిచినాయని బాగా తేరిపారా రాజకుమారిని చూసి పిల్లకి దౌహృద లక్షణాలు కనపడుతున్నాయని గమనించి చటుక్కన చెలికత్తలకి ఉప్పందించింది. అమ్మాయి చెరుగు మాయలేదు చూసుకోండి. చెరుగు మాయలేదు అంటే ఇది, చెరుగు మాసింది అంటే పీరియడ్ వచ్చినట్టు అనేసరికల్లా ఇప్పుడు నిర్ఘాంతపోయింది. అయ్యో ఇదేమిటి, ఏం చెయ్యాలి? అక్కడి నుంచి ఎవ్వరు రారు, పోతుటీగ కూడా ప్రవేశించరు ఆ మందిరంలోకి. పూర్తిగా ఆడవాళ్లే కాపలా ఉంటారు. చెలికత్తెలు ఎవ్వరికీ తెలీదు, వాసన కూడా లేదు. ఎందుకంటే ఈ అమ్మాయి రోజు తలుపేసుకుని పడుకుంటుంది గదిలో. ఆ తలుపు లోపలికి దుర్భేద్యమైన తలుపులు, అందులోకి ఎట్టా వెళ్తారు మనుషులు? అవును, మానవ మాత్రుడు ప్రవేశించడు. పోతుటీగ కూడా, ఆఖరికి మొగ ఈగ కూడా లోపలికి వెళ్ళదు. ఎలా జరిగింది ఇది అని బాగా పరీక్షించారు. ఎంతమందో సైనికుల్ని కాపలా పెట్టారు. పెట్టగా వీళ్ళకి ఏమనిపించింది, మాటలు వినపడుతున్నాయి అప్పుడప్పుడు అని తెలుస్తోంది. కనిపెట్టారు. లోపలకి ఎవడూ ప్రవేశించకుండా లోపల మాటలు ఎట్టా ఉంటాయి, అంతేగా. అక్కడి నుంచి ఏం చేశారు, ఒకనాటి తెల్లవారుచామున ఇంకా సేపట్లో తెల్లవారుతుందనగా సైనికులు లోపలికి వచ్చేసారు. గదిలో అమ్మాయి గది తలుపు పక్కన ముందు నుంచి జాగ్రత్తగా కిటికీలకి స్క్రూలు అవి తీసేసి ఈ పిల్ల అభ్యంతర మందిరంలోకి సైనికులు ప్రవేశించేశారు. ఈ ప్రవేశించేసరికల్లా ఈ అమ్మాయి ఏం చేసింది, కంగారు పడి గబుక్కున ఆ చేతిలో పక్కనున్న మందారపు ఎత్తి వాడిని ఎత్తి మీద పెట్టింది. వీళ్ళు ఆ అమ్మాయి పక్కన పడుకున్న మగవాడు వాడు చిలగ్గా మారిపోవటం చూసేశారు. ఓహో, మంచం మీద ఉన్న ఆ కుర్రాడు ఓ 19-20 ఏళ్లవాడు, చక్కగా నవమన్మధాకారుడుగా ఉన్నవాడు, మంచం పొడుగుతూ ఉన్నాడు, తెల్లగా కనిపిస్తున్నాడు, పిల్లాడు బలశాలిగా కనిపిస్తున్నాడు. ఎంతసేపు కుర్రాళ్ళని గమనించటం, పైగా సైనికుల దృష్టి బాగా సూక్ష్మంగా ఉంటుంది. అవును. చూస్తూ ఉండగానే అది వాడు చిటుక్కున చిలగ్గా మారిపోవటం చూసేసరికల్లా
సైనికులంతా కేకలు పెట్టారు. వీళ్లలో ఈ లోపలికి ప్రవేశించిన గూఢచార సైనికుల్లో ఒకడు కామరూప విద్య తెలిసిన వాడు, మంత్రాలు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు ఆ రోజులు. వాడు చటుక్కునే డేగ రూపంలో ఆ చిలక వెంట పడ్డాడు. మరి ఇది రాజకుమార్తె గర్భవతి అయింది, అమ్మాయే మనకి రేపు పొద్దున కాబోయే రాజు, వీడెవడో దుర్మార్గుడు వచ్చి కన్యాంతఃపురంలోకి వచ్చేసి కన్యని గర్భవతిని చేసేస్తే అది ఎట్లా పనికొస్తుంది? వాడిని పట్టుకోవద్దు. వాడు మనిషో ఇంకోడో ఏమిటో అదైనా తెలియాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. అంతేగా. వీడు డేగ రూపంతో బడి వెంట పడ్డాడు. పడేసరికల్లా ఇక గిరికీలు కొడుతూ పరిగెత్తింది చిలక. వాడు చిలకగా మారాడు, కానీ చిలకలాగా తిరగడానికి వాడికంత ప్రాక్టీస్ లేదు శశికుమారుడికి. అవును, ముందు చిలకగా మారాడు. ఒక రోజంతా రాజుగారి అత్తపురం మీద తిరిగాడు. వాళ్ళు పట్టేశారు. పట్టిన దగ్గర నుంచి అమ్మాయితోటే ఉన్నాడు. వాడికి ఏమొచ్చు? ఎగరటం. ఏటా ఒకటి దొరకలేదు, ఇంకా దొరుకుతాడు. ఇక పరిగెత్తాడు, ఎగిరాడు, దూకాడు. ఈ లోపల సైనికులు కొంతమంది రాజుగారితో చెప్పారు, ఎవడో కుర్రాడు వాడు చిలకగా మారిపోయాడు. ఆ చిలక మగవాడు, అందుకనే అంతఃపురంలోనే ఉండటం వల్లే ఇలాంటిది జరిగింది. అక్కడి నుంచి ఆ పిల్లల్లో దిబోమని రాజకుమార్తె ఏడవటం మొదలుపెట్టింది, నా భర్తో అని. ఆ అమ్మాయి ఏడుస్తుంది. ఏం చేయాలి? ఈ చిలక ఇంకా దొరకల. సరే, ఈ డేగేమో దాని బడి వెనకాల పడింది. పడేసరికల్లా ఎట్లాగో వెళ్ళి 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 ఈ ఊళ్ళోనే ఒక చోట, ఒక తోటలాగా ఉంది, బహిర్భూమి యాక్చువల్గా అది, కొంచెం బాత్రూమ్కి వెళ్ళడానికి వాడుకునేది అనమాట. ఆ బహిర్భూమిలో ఒక దీంట్లో ఏమనాలి, ఒక పొదలాంటి దాంట్లో దూరింది చిలక. ఆ దూరేసరికల్లా ఏమైంది అనే ఆ నెత్తికి పైన ఆ పొదలో ఉన్న ముళ్ళు పట్టేసుకుని మందార పువ్వు అక్కడ పడిపోయింది. వీడు కుర్రాడిగా బయటకు వచ్చాడు. ఆ పొదలో నుంచి బయటకు వచ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యుద్ధానికి కొంచెం పెడగా ఉన్నటువంటి ఒక పెద్ద భవనంలోకి ప్రవేశించాడు. ఇక్కడ ఏం జరిగింది? ఆ భవనం ఎవరిదంటే ఒక శెట్టి గారిది. ఆ ఇల్లు సోమిశెట్టి అని ఒక శెట్టి గారి ఇల్లు. ఆయన భార్య వాసవి, అమ్మాయి పేరు. కేశవ శెట్టి గారిని చాలా డబ్బున్న వాళ్ళు ఆ అమ్మాయిని ఈ సోమిశెట్టికి ఇచ్చారు. వివాహం అయిన తర్వాత అతనికి ఏదో వ్యాధి బయటపడింది, చర్మ వ్యాధి. రకరకాల మందులు పడతాడు, ఎప్పుడు బాత్రూమ్కి వెళ్లాల్సి వస్తుంది. అతని పరిస్థితి పాపం చాలా కుంగిపోయినాడు మనిషి. ఈ పిల్ల మహాద్భుత సౌందర్యవతి ఆ వాసవి. ఏం చేస్తుంది? ఇక వివాహానికి కట్టుబడి భర్తతోటి ఏమీ మనసు లేదు, కానీ ఏదో ఆయనతో పాటు ఉంటుంది. అతను బాత్రూమ్కి వెళ్తూ ఉంటాడు, ఎంతసేపు ఆ బహిర్భూమిలో ఉన్నాడు. అతను అమ్మాయి అతని కోసం ఈ గుమ్మం బయట నీళ్ళ చెంబు పుచ్చుకుని నుంచున్నది కాళ్ళు కడుక్కోవడానికి. ఎప్పుడైతే ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ మనవాడు మన శశికుమారుడు చటుక్కుని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి నా ప్రాణాలకు ప్రమాదం, ఎవరైనా వస్తే నేను ఇక్కడ లేనని చెప్పండి అని చెప్పేసి గుమ్మంలోకి వెళ్ళాడు. సోమిశెట్టి గారి ఇంట్లోకి పరిగెత్తాడు శశికుమారుడు. సోమిశెట్టి గారు ఎక్కడున్నాడు? బయట ఉన్న బహిర్భూమిలో ఉన్నాడు. చెంబు పుచ్చుకుని భార్యామణి నుంచింది. ఆ అమ్మాయి అతని కేసే చూస్తోంది లోపలికి. బాగున్నాడు. అక్కడి నుంచి నలుగురు ఈ మన డేగ రూపంలో ఒక రాజభట్టుడు వచ్చాడు కదా. అవునవును. వాడేం చేశాడు? ఎప్పుడైతే ఈ కుర్రాడు ఇటు వచ్చాడని తెలిసిందో దిగేసి రూపం మార్చేసుకున్నాడు. డేగ రూపంలో పరిగెత్తాడు చిలక వెనకాల. అవును. పరిగెత్తి అమ్మాయి ఇక్కడికి ఎవరైనా వచ్చారా అండి అని అడిగాడు. అడిగేసరికల్లా ఇప్పుడు ఏం చేస్తుంది, గుట్టకలు మింగేసి అమ్మాయి అక్కడికి వెళ్ళాడు. అక్కడ కూర్చున్నాడు, అతనే అని చూపించేసి భర్తను చూపించింది. వాడు అక్కడి నుంచి కేకలు పెట్టి విజిలేసాడు. ఒక 4-5 సైనికులు పరిగెత్తుకొచ్చేసారు. ఊరంతా తిరుగుతున్నారు వాళ్ళు. అవును. ఆ కూడళ్లలో ఉండే పోలీసులు విజిల్ వినగానే మనవాడే ఎవడో కేకేస్తున్నాడని వస్తారు కదా. ఈ అమ్మాయి చెంబు పుచ్చుకుని నుంచునే ఉంది. చెంబు చీర వెనకాల దాచేసుకుంది. లోపలికి వెళ్ళాడు, కూర్చున్నాడు. అదిగోండి అని అనేసరికలు వీళ్ళు కాంతిపోయారు. లోపల కూర్చుని ఉన్నాడు ఒకడు. వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇద్దరు మనుషులు చెరుకో పక్కన వచ్చారు. రెక్కలు పుచ్చుకొని లేవలేదు, తీసుకెళ్ళిపోయారు. సిచ్యువేషన్ కూడా చూడండి. వాడు అంటే ఈ వేషం వేస్తున్నాడు అనుకున్నారు. అదేలే, రాజకుమార్తెతోటి అంత పనిచేసిన వాడు చిలకగా మారిపోయి ఇప్పుడు బహిర్భూమిలోకి దూరిన వాడు అక్కడ కూర్చుని పువ్వులు ఏరడానికి వెళ్ళాడు కదా. అక్కడ అందరూ ఏం చేస్తారో వీడు కూడా అదే చేస్తాడు. వాళ్ళ మధ్యలో ఉండి తమని మోసం చేస్తున్నాడు అనుకున్నారు వాళ్ళు. అనుకుని వీడు గట్టిగా పెడరెక్కలు విడిచి పట్టుకొని రా అని ఈ దేగ రూపంలో వచ్చిన వాడు అరిచాడు. ఆ వెళ్ళిన వాళ్ళు 4 చెరుకు చొప్పున రెక్కలు పుచ్చుకుని లేవది ఆయన లబోదిపో ఏమిటి నన్ను ఎక్కడికి తీసుకెళ్తారు ఏమిటండి అంటూనే ఉన్నాడు. ఇక లాభం లేదు, అంతే. ఆయన గస తీసుకుపోయారు, చెరసాల పడేసారు. తీసుకుపోయి ఆయనకు ఒళ్ళంతా అక్కడక్కడ మచ్చలు, కుష్టు, ఎప్పుడు బాత్రూమ్కి వెళ్లాల్సి వస్తుంది. వంగిపోయి కుంగిపోయి కునారి వెళ్ళిపోయినాడు ఆయన. ఆ వేషంలో రూపం మార్చుకున్నాడని వీళ్ళు నమ్మారు.
ఈ లోపలికి వెళ్ళిపోయిన కుర్రాడు తన భర్తను ఎప్పుడైతే వాళ్ళు పట్టుకుపోయారో ఈ అందగత్తెగా ఉన్న వాసవి చెంగుమని లోపలికి వెళ్ళిపోయి ఆయనకి పాతసేవది కాళ్ళకి నీళ్ళిచ్చి తినడానికి తిండి పెట్టి నువ్వు నా అదృష్టం కొద్దీ నా ఇంట్లోకి వచ్చావు, నాతోటే ఉండిపోమని వాడితో బ్రహ్మానందాన్ని అనుభవించడం మొదలుపెట్టింది అమ్మడు. అక్కడి నుంచి వాళ్ళ నాన్నకి అమ్మకి కబురు చేసింది. నాన్న ఇన్ని రోజుల నుంచి నా భర్తకి జబ్బు తగ్గాలని పూజలు చేస్తున్నాను కదా, అమ్మవారు కరుణించింది, కాళిక కరుణించి నా భర్తని అందగాడుగా చేసేసింది. ముదితలు నేర్వగా రాని విద్య గలదే ముద్దార నేర్పించిన ఇంత ముద్దుగా అబ్బాయి లోపలికి వచ్చాడు, దొరికిందే ఛాన్స్. అమ్మాయి ఆ పని చేసేసింది. మా ఆయనకి రూపం మారిపోయిందని అదని ఎవరికి చెప్పొద్దు నాన్న, దిష్టి తగులుతుంది కొంతకాలం, అమ్మవారు కూడా ఆజ్ఞ, ఎవరితో చెప్పకూడదు, వచ్చి చూడండి అంటే వాళ్ళిద్దరు వచ్చి మన్మథాకారుడుగా ఉన్న కుర్రాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఏమిటి సోమశెట్టి ఇలా అయిపోయాడా? నమ్మేశారు. ఎవరి కూతుర్ని వాళ్ళు నమ్ముతారు కదా జయ, అంతే రమ్మగారు కదా, ఎవరి పిల్లల్ని వాళ్ళు 100% నమ్మేస్తాం. పైగా ఇంతకాలం అతనికి జబ్బుగా ఉంటే ఆ పిల్ల పాపం బికమం వేసుకుని ఆయనతో పాటే ఉండేది. నమ్మేశారు. ఆ అమ్మాయిని చక్కగా అల్లుడిని కూతుర్ని సంభావించారు, ఎవరికి చెప్పలా. వ్యాపార పనులన్నీ మామగారే చూసుకోవటం మొదలుపెట్టాడు. ఒక 4-5 రోజులు, ఆ వారం రోజులు గడిచినాయి. సరే ఈ కొంచెం వైద్యం చేయించారు ఆ సోమశెట్టికి. చేయించి రాజుగారు ఎక్కడికో వెళ్ళాడు. సరిగ్గా ఇదే సమయంలో ఆయన ఏదో దేవాలయానికి వెళ్లాల్సి వచ్చి ఆయన రాజుగారు వచ్చేసరికల్లా ఇతన్ని తీసుకెళ్ళి చూపించారు. ఇతనే అమ్మాయి గారి ప్రస్తుత పరిస్థితి, ఆవిడ గర్భావస్థకి కారణం వీడే, మేము చూస్తుండగానే చిలక ఇలా మారిపోయాడు అనేసరికల్లా లబోదిబో కొట్టుకున్నారు వీళ్ళు. కొట్టుకున్నాడు ఆ సోమశెట్టి. బాబోయ్ నేను సోమశెట్టినండి, కేశవశెట్టి గారు అల్లుణ్ణి, నాకు ఒంట్లో బాగుండలేదు, నా భార్య ఏమో బయట నుంచి ఉంది, నేను అప్పుడే లోపలికి వెళ్ళాను, అలాంటి పని చేయలేదు, నాకు అసలు ఆరోగ్యం ఏదండి, ఎన్నాళ్ళుగానో నేను ఇంటికే పరిమితం అయిపోయి ఉన్నానని లబలబలాడిపోయాడు. అయితే రాజుకి ఏం డౌట్ వచ్చింది, సరే నువ్వు వీడేమో ఈ గద్దగా మారిన వాడు డేగగా మారాడు కదా, వాడంటాడు ప్రభు అక్షరాల నేను చూశాను, చిలుకగా ఆ పొదలోకి దూరాడు, తర్వాత ఆ పొద దగ్గర ఇతనే కనపడ్డాడు, నేను పైనుంచి చూస్తుండగానే పొదలోకి వెళ్ళాడు, కానీ ఇంకేదైనా రూపంలో పారిపోయినట్టు నాకు కనపడలేదు, నాకు ఒక చెట్టు అడ్డం వచ్చింది, నేను దిగి వచ్చేసరికల్లా ఇతనే ఉన్నాడు. అక్కడ ఒక అమ్మాయిని అడిగాను, అమ్మ ఇక్కడ ఎవరైనా కుర్రాడు ఎవరైనా మనిషి కనపడ్డాడా అంటే ఇదిగో ఇతనే కనపడ్డాడని చూపించింది. అనేసరికల్లా ఇతను అన్నాడు, ఆ బయట నుంచి నా భార్య కాదుటండి స్వామి అన్నాడు. అనేసరికల్లా రాజుగారికి డక్కుపడింది, ఏంటి వీడి భార్య బయట నుంచి ఉందా? సైనికులు అంటారు ఇతన్నే చూపించింది ఆ అమ్మాయి అని అంటారు. వీళ్ళు ఒక వర్ణించారు ఒక అమ్మాయిని, ఫలానా నగలు ఫలానా రంగు చీర కట్టుకుంది, ఇంత ఎత్తుంది, ఇంత తెల్లగా అందంగా ఉందంటే అది నా పెళ్ళామండి కేశవశెట్టి గారి కూతురని ఈయన చెప్పడం మొదలెట్టాడు. అయితే ఇప్పుడు అతనికి ఇంకోటి గుర్తొచ్చింది, నేను అక్కడ కూర్చున్న సమయంలో నా పక్క నుంచి ఒక మన్మథాకారుడుగా ఉన్న ఒక కుర్రవాడు వెళ్ళి నా భార్యతోటి మాట్లాడాడు, నేను దూరం నుంచి చూశాను, నేను చూశాను, నా భార్య దగ్గరికి వెళ్ళాడు, తర్వాత వీళ్ళు నన్ను పట్టుకున్నారు. ఆనంగానే రాజుగారికి డౌట్ వచ్చింది, ఏదో జరిగింది, అమ్మాయి మతలబు చేసిందా కుర్రాడు మతలబు చేశాడా? ఆ పిల్ల ఏం చెప్తోంది, సులోచన అతను చాలా అందమైన వాడు అని చెప్తోంది. ఇక్కడ వీళ్ళు పట్టుకొచ్చిందేమో కుంగి కునారిల్లిపోయి జబ్బుతో తీసుకుంటున్న వాడు వాడిని తెచ్చాడు, వాడికి చిలగ్గా మారిపోయే విద్య వచ్చని అమ్మాయి చెప్తోంది. సరే అక్కడి నుంచి ఏం చేశారు, కేశవశెట్టి గారికి కబురు చేశారు రమ్మని. కేశవశెట్టి గారు వచ్చేసరికల్లా మీ అల్లుడిని కూడా తీసుకురండి, ఒక అద్భుతమైన వజ్రాలు వచ్చినాయి, వజ్రాల తాలూకు ఇది చూడాలన్నారు. సరే కానీ రాజుగారు అడిగితే ఏం చేస్తామని అల్లుడికి కబురు చేసి ఆయన బయలుదేరి వచ్చి ఈ వీళ్ళింటి నుంచి ఈ బయలుదేరి వచ్చాడు. అల్లుడు ఎవరో వాడిని తీసుకురావాలి, వీడే రాజకుమార్తె తాలూకు ప్రియుడు అనే సంగతి ఎవరికీ తెలియదు. రథం వచ్చింది, బయలుదేరాడు. లోపలికి వెళ్ళేసరికల్లా ఆశ్చర్యపోయారు, చాలా బాగున్నాడు, రాజకుమారుడల్లే ఉన్నాడు. ఆడ నుంచి గబగబా ఈయన ఈ వీడే అయ్యి ఉంటాడు అనుకుని కబురు చేశాడు కూతురికి. కూతురు పరిగెత్తుకు రావడం ఏంటి, ఒక్కసారి అతను చూడంగానే నాథా అని వెళ్ళి కావలించుకునేసరికల్లా తెలిసిపోయింది క్రియ. కూర్చోబెట్టారు, ఏవో మంచినీళ్ళు గించినీళ్ళు ఇచ్చారు. బాబు మీరేదో సిద్ధపురుషుడిలాగా ఉన్నారు, ఎలా ఇలా రూపం మార్చుకోగలిగారు, మీరెవరండి ఏమిటండి అని కనుక్కున్నారు. కేశవశెట్టి గారు లోపలికి వచ్చాడు. బయటంతా గందరగోళంగా ఉంది,
ఆడపిల్లలు మగపిల్లలు మగవాళ్ళు సైనికులు, తర్వాత రాజుగారి తాలూకు మంత్రి గింత్రి వాళ్ళంతా చేరారు. అంతఃపుర కన్యలు బోళ్ళంత మంది వచ్చారు. రాజుగారి అల్లుడు దొరికాడు అంటున్నారు. తీరా చూస్తే అక్కడ కుర్చీలో కూర్చోబెట్టబడి ఉన్నవాడేమో తన అల్లుడు. తను ఎవరిని అల్లుడు అనుకుంటున్నాడో వాడు. తన అల్లుడు రాజుగారికి అల్లుడు ఎటా అయిపోయాడో ఈయనకు అర్థం కాలేదు. రాజుగారికి అల్లుడు ఎటా అవుతాడు? అక్కడి నుంచి ప్రశ్నించుకున్నారు ఒకళ్ళనొకళ్ళు. అప్పుడు వీళ్ళు ఏమన్నారు, రాజుగారు ఏం చెప్పంటే, పొరపాటున మీ అల్లుడు సోమశెట్టిని తీసుకొచ్చారు మా వాళ్ళు. ఇతను మా అల్లుడు, మా అమ్మాయితో ఇతను గాంధర్వ విధిని వివాహం జరుపుకున్నాడు అని చెప్పి చూపించారు. చూపిస్తే ఇతను ఏం చెప్పాడంటే, వాళ్ళకి చెప్పాడు క్లియర్గా, నేను ఫలానా రాజుగారి మంత్రి గారి అబ్బాయిని, ఏదో రాజ్యం ఉజ్జయిని, కాశ్మీరామాత్యుని కుమారుణ్ణి అని చెప్పాడు. చెప్పేసరికి వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఎటా వచ్చావు, ఏంటి, ఎలా జరిగింది అంటే, తను జరిగిందంతా చెప్పి, ఫలానా వీధిలో పద్మిని కాశ్మీర్ రాజ కుమార్తె ఉన్నది, ఆమె నా భార్య, మేమిద్దరం కలిసి బయటకు వచ్చాం, ఇట్లా జరిగిందని చెప్పారు. చెప్పేసరికల్లా సరే ఈయన వెంటనే అక్కడికి కబురు చేసి ఎవరింట్లో పద్మిని అనే కాశ్మీర్ రాజకుమార్తె ఉన్నదో కనుక్కున్నారు. కనుక్కుంటే నళిని వాళ్ళ ఇంట్లో ఉంది. వెంటనే ఆవిడ్ని చక్కగా రాజోచిత ఆమె పల్లకి అది పంపించి అమ్మాయిని రప్పించారు. ఇది చూడంగానే కావలించుకుని చేసి, ఏమైపోయావు ఇంతకాలం అని. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు. అవును. అక్కడి నుంచి ఈయన అన్నాడు, మా అమ్మాయిని వివాహం చేసుకో, మా పిల్లేమో గర్భవతి కదా అని చెప్తే, సరే ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకుంటాను. సరే ఆల్రెడీ గాంధర్వ విధిని వివాహం అయిపోయింది కదా, ఏనుగు ఎక్కించి ఊరేగిచ్చారు. యువరాణి గర్భవం పుట్టిది, అదేదో అక్రమ సంబంధం కాదు, సక్రమ సంబంధమే, కాశ్మీర రాజామాత్యుని కుమారుడే పెళ్లి కుమారుడని దీని మీద ఏనుగు మీద ఎక్కించి అంబారి మీద ఎక్కించి ఊరేగిచ్చారు. ఆ అంబారి మీద కూర్చొని వెళ్తూ ఉంటే ఆ సూలో మన మణిమాల ఏదో దాని పేరు మంజువాణి అమ్మాయి పిచ్చి అయిపోయింది. ఇతను కనపడక పిచ్చిదానిలాగా తిరుగుతుంటే ఇతను ఆశ్చర్యపోయాడు. ఈ అమ్మాయి మంజువాణి, నాకు పాము కరిస్తే ఆ పాము విషయాన్ని తీయించింది తనే, తన దగ్గరే 15 రోజులు ఉన్నాను నేను అనేసరికల్లా ఈ రాజుగారి భటులు ఆవిడని తీసుకెళ్లి చక్కగా స్నానాలు అవి చేయించి ఆవిడ్ని తన దగ్గరికి చేర్చారు. 3 అయ్యారు అమ్మాయిలు. సరే కాశ్మీర్ రాజ్యానికి బయలుదేరుతుంటే ఇతని జ్ఞాపకం వచ్చింది. పాపం ఆ వాసవి నన్ను ప్రేమించింది. ఇంతలో ఏమైంది, సోమిశెట్టి కాస్త మరణించాడు. చెరసాలలో 10 వారం రోజులు ఉన్నాడా. ఇల్లు చేరేసరికల్లా ఒక రకమైన శ్రమకు లోనయ్యి అతను మరణించాడు. ఆ అమ్మాయి విధవరాలు అయిపోయింది. అయితే ఇతను రాజుగారికి చెప్పాడు, అమృతవాహిని పట్టణపు రాజుగారికి, అమృతవర్మ ఆయన పేరు, ఫలానా కేశవ శెట్టి గారి కుమార్తెను కూడా వీళ్ళతో పాటే నేను చేపడతాను, ఆమెను కూడా నాతో పాటు పంపించేసేయండి. ఆ వాసవిని కూడా వీళ్ళకి రాజకుమార్తె వెనకాల తోడిచ్చి పంపించేశారు. ఈ 4 అమ్మాయిలతోటి కాశ్మీర్ రాజ్యానికి చేరి రాజకుమార్తెను పెళ్లి చేసుకుని తర్వాత కాశ్మీర్ రాజ్యానికి రాజయ్యాడు. ఈ కథ చెప్పింది చిలుక. ముందు ఈ కథలు చెప్పి అంటే వర్తకుడి భార్యకి చెప్తోందన్నమాట. నువ్వు చూడు ఇలాంటి కథలు ఉన్నాయి లోకం అంతా. ఎంతెంత తెలివిగా అమ్మాయి చూడు ఏం చేసిందో, తన భర్తని అక్కడ కూర్చున్న వాడిని చేసే భర్తగా వాడే దొంగని చేసి వాళ్ళకి అప్పచెప్పింది. అలాంటి తెలివి ఉండాలి ఇలాంటి పనులు చేయాలంటే. నీకు లేదు, నీకు అంత తెలివితేటలు లేవు. ఆలోచించుకోండి. కథ అంతా విన్నాక ఏమవుతుంది, నిద్ర వస్తుంది. కథ వినేసరికి నిద్ర రాదు. ఎవరైనా చెప్తుంటే రాత్రిపూట మరీ కళ్ళు మూతలు పడిపోతాయి. నిద్రపోయింది ఇంకా ఆ రోజుకి వెళ్ళలేదు. ఇలాంటి ఎన్నో కథలు చెప్పి ఆ చిలుక ఈ వ్యాపారస్తుడి భార్యని రాజుగారి దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేసింది. దీంతో పద్మిని శశికుమార్ల కథ సమాప్తం. ఇంకా బోల్డ్ అని కథలు ఉన్నాయి జయ, అన్ని ఏవో ఇలాగే రకరకాలు. ఇంట్రెస్టింగ్ గా ఉండే కథ ఇంకొకటి ఉంది, అదొకటి చెప్తాను, 2 భాగాల కథ. దాని తర్వాత ఈ కథ చిలక ఎక్కడి నుంచి వచ్చింది అనే ఎండింగ్ ఇద్దాం. తప్పకుండా అండి. రైట్. నమస్తే. నమస్తే జయ.